Hi, welcome to Chandalogics. This is Kasaram Narasimhareddy. Yes, free rankers batch. ఈరోజు మనము సెట్ 5 ఎక్స్ప్లెనేషన్ అండ్ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ చూసుకోబోతున్నాం. మీకు అందరికీ తెలుసు, ఎవరైతే మనకు ఎస్ఎస్సి సీజీఎల్కి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సీరియస్ ఆస్పిరెంట్స్ కంపల్సరీగా జాబ్ కొట్టాలని ఒక ఉద్దేశంతోన ప్రాపర్ ప్లానింగ్తో ప్రాపర్ కంటెంట్తో బెస్ట్ అప్రోచెస్తో మనం ఈ యొక్క ర్యాంకర్స్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ర్యాంకర్స్ బ్యాచ్ని డ్రైవ్ చేయడానికి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మనకు అవైలబుల్లో ఉన్నారు. దే ఆర్ గోయింగ్ టు గైడ్ యూ త్రూ అవుట్ దిస్ ప్రాసెస్. మరి ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో మీకు వాట్ ఈస్ దట్ యూ గోయింగ్ టు గెట్, వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్. ఒకసారి చూసినట్టయితే ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ మనం తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటిది? ఈ యొక్క జూన్ మంత్లో మనకు వరుసగా నోటిఫికేషన్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఇక్కడ ఫేజ్ మనకు 13తో మొదలు పెడితే ఇక్కడ స్టెనో కావచ్చు, సీజీఎల్ కావచ్చు, ఢిల్లీ పోస్ట్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జేఈ, జీడీ అన్నీ కూడా మనకు లైన్గా ఉన్నాయన్నమాట. కాబట్టి రాబోయే ఒక 2-3 మంత్స్లో మనకు వరుసగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ మనం మిస్ అవ్వకూడదు, ఆపర్చునిటీ మనం మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మనం ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ తీసుకురావడం జరిగింది. దెన్ వాట్ ఆర్ బి ఆఫరింగ్ ఇయర్ అని చూసినట్టయితే మొత్తం మనకు 15 మాక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆల్ దిస్ బేస్డ్ ఆన్ ద పీవైక్యూస్. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ 2024-25 దృష్టిలో పెట్టుకొని మనం 15 మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 15 మాక్ ఎగ్జామ్స్ మీరు రెగ్యులర్ రాయాల్సి ఉంటుంది. ఈ మాక్ ఎగ్జామ్స్ మీరు రాయాలి అంటే మీరు చందనలాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్లో మీకు ఈ యొక్క మాక్ ఎగ్జామ్స్ అవైలబుల్ ఉంటాయి. మాక్ ఎగ్జామ్స్ రాయడంతోనే అయిపోదు, మీరు రాసినటువంటి ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ వేర్ యూ వెంట్ రైట్, వేర్ యూ వెంట్ రాంగ్, మరి వాట్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్, వాట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ రిక్వైర్డ్, ఇదంతా మీకు ఎనేబుల్ చేయడానికి మనము ప్రతి ఒక్క మాక్ ఎగ్జామ్స్కి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము త్రూ ఎఫిషియంట్ ఎక్స్పీరియన్స్డ్ ఇండియాస్ టాప్ ఫ్యాకల్టీ. కాబట్టి అది మీకు రీజనింగ్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అట్ ది సేమ్ టైం జనరల్ అవేర్నెస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మనం ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా స్మార్ట్ అప్రోచెస్తో మేము మీకు అందిస్తున్నాం. అండ్ టైమ్ సేవింగ్ స్ట్రాటజీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ టైమ్ టు టైమ్ దే విల్ బి గైడెన్స్ బై చందన్ సార్ ఆల్సో. ఇన్ అడిషన్ టు దాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ యొక్క ఏదైతే ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఉందో ఇది మనకు ఆర్ఆర్బీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంత ఎక్సలెంట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేశాం. సో ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మీది. ఈ యొక్క డీటెయిల్స్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. అండ్ చూడండి, ఇక్కడ ఇది ప్రోగ్రామ్ మనకు నిరంతరంగా ఉండబోతుంది. ఉదాహరణ మీరు చూసినట్టయితే షెడ్యూల్స్ చూడండి ఇక్కడ, రైట్. మనకు ప్రతిరోజు మీరు 9 o'clock ఎగ్జామ్ రాయొచ్చు. తర్వాత వచ్చేసరికి వాటికి ఒక ఎక్స్ప్లెనేషన్ పార్ట్, అది జనరల్ అవేర్నెస్ కానీ, మ్యాథ్స్, అథమెటిక్ రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ప్రతిరోజు మీకు 9 o'clock ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది. సో ఇలాగ మనకు ఎవ్రీ సెట్ ఆఫ్టర్ సెట్ అనమాట. మీరు చూసినట్టయితే ఇప్పుడు మనము సెట్ 5 గురించి మనము డిస్కస్ చేస్తున్నాము. అంటే ఈ యొక్క 29th నాడు మనకు ఎగ్జామ్స్ రాయొచ్చు. ఈ 29th రోజు, ఈ రోజు మనము ఈ జనరల్ అవేర్నెస్ కూడా మీకు ఇప్పుడు మీరు చూస్తున్నారు, రైట్. సో ఇట్లాగా మనకు ఈ రెగ్యులర్గా ఈ యొక్క షెడ్యూల్ మీరు ఫాలో అవుతే దేర్ ఇస్ హై ఛాన్సెస్ దాట్, very good chances that you will definitely crack the examinations and you will be among the toppers in the rankers. కాబట్టి ఇటువంటి ఒక గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్తో మీరు షేర్ చేసుకోండి. యూ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. లెట్ దిస్ బెనిఫిట్ బీ పాస్డ్ ఆన్ టు ద రియల్లీ డిజర్వ్ క్యాండిడేట్స్. కాబట్టి ఆ బాధ్యత అనేది. అండ్ ప్రతి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ జాగ్రత్త వినండి. వీఆర్ డిస్కసింగ్ లాట్ ఆఫ్ కంటెంట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ సో దట్ మీ యొక్క స్కోప్ ఆఫ్ లెర్నింగ్ అనేది పెంచాలనే ఉద్దేశంతోనే మనము ఈ యొక్క బ్యాచ్ని డీల్ చేయడం జరుగుతుంది, రైట్. సో హియర్ వి గో అండి. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. 10K+ లైక్స్ అనేది మనకి వీడియో ఉండాలి, నాట్ వ్యూస్ బట్ లైక్స్ ఉండాలి. ఓకే, ఎస్, హియర్ వి గో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద డ్రాట్ ప్రాన్ ఏరియా ప్రోగ్రామ్ ఫర్ ప్రొవైడింగ్ ద ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్ ఇన్ ద డ్రాట్ ప్రాన్ ఏరియాస్ వాజ్ స్టార్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద అని చెప్పేసి అడుగుతున్నారు. 4th 5-year ప్లాన్, 5th 5-year, 6th 5-year ప్లాన్, 3rd 5-year ప్లాన్, 7th 5-year ప్లాన్. సో ఇక్కడ వర్షాభావ ప్రాంతాల్లో ప్రజలకు ఉపాధి కల్పించేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించిన వర్షాభావ ప్రాంతాల కార్యక్రమము ఏ పంచవర్ష ప్రణాళిక సమయంలో ప్రారంభించబడ్డది అనేది ప్రశ్న. సో ఇక్కడ క్వశ్చన్ ఏముంది? 4వ పంచవర్ష ప్రణాళికన, 6వ పంచవర్ష ప్రణాళికన, 3వ పంచవర్ష ప్రణాళికన, లేకపోతే 7వ పంచవర్ష ప్రణాళికన? ఇది మన ముందున్నటువంటి ప్రశ్న.
రైట్. సో డిపిఏపి అని చెప్పేసి అంటాం, డ్రాట్ ప్రాన్ ఏరియా ప్రోగ్రామ్. ఏ ప్రాంతాల్లో అయితే మనకు వర్షాల మీద ఆధారపడి ఉంటారో, ఏ ప్రాంతాల్లో అయితే వర్షపాతం తక్కువగా ఉంటుందో, ఏ ప్రాంతాల్లో అయితే కరువుకు ఎక్కువగా స్కోప్ ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో వ్యవసాయం అనేది చేసుకోలేరు. కాబట్టి అటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు నిరుద్యోగులుగా ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రోగ్రామే డిపిఏపి ప్రోగ్రామ్. రైట్. సో ఇక్కడ మనకు ఏ పంచవర్ష ప్రణాళికలో ఈ యొక్క స్కీమ్ స్టార్ట్ చేసి అడుగుతున్నారు. సో మీరు దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ట్రై టు ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీరు మీన్వేల్ ఆన్సర్ చేస్తూ ఉండండి. ఐ ట్రై టు గివ్ ద ఇయర్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ 5 year ప్లాన్. సో ఒకసారి మీకు 4th 5 year ప్లాన్ మీరు చూసినట్టయితే మనకు 1969 నుండి 1974 వరకు మనకు 4th 5 year ప్లాన్ అనేది ఉంది. రైట్. అదేవిధంగా మనకు 6th 5 year ప్లాన్ వచ్చేసరికి 1980 నుండి 1985 వరకు మనకు 6th 5 year ప్లాన్ ఉంది. అదేవిధంగా 3rd 5 year ప్లాన్ 1961 నుండి 1966 వరకు మన 3rd 5 year ప్లాన్ ఉంది. 7th 5 year ప్లాన్ 1985 నుండి 1990 వరకు మనకు 7th 5 year ప్లాన్ ఉంది. మరి ఏ పంచవర్ష ప్రణాళికల్లో మనకు ఈ యొక్క డిపిఏపి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారని అడిగితే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటిది? ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క డిపిఏపి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దిస్ కేమ్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ డ్యూరింగ్ ద 4th 5 year ప్లాన్. అంటే 4వ పంచవర్ష ప్రణాళిక సమయంలోనే మనకు ఈ యొక్క డ్రాట్ ప్రాన్ ఏరియా ప్రోగ్రామ్ మనం తీసుకురావడం జరిగిందనమాట. అంటే 1969 to 74 మధ్యలో. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మీకు 1973లో మనం ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. 1973 ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ప్రాజెక్ట్ టైగర్స్ అనేది తీసుకొచ్చి మనం 1973లోనే. అదేవిధంగా 4th 5 year ప్లాన్ టైంలోనే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 మనం తీసుకురావడం జరిగింది. రైట్. అదేవిధంగా ఎంఆర్టీపీ యాక్ట్ అంటే మోనోపోలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ కూడా 1969 సంవత్సరంలో, అంటే అది కూడా మనకు 4th 5 year ప్లాన్ సమయంలోనే మనము తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు 4వ పంచవర్ష ప్రణాళిక సమయంలోనే జరిగాయి. సో ఒకసారి చూడండి ఇక్కడ, ద డ్రాట్ ప్రాన్ ఏరియా ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1973 విచ్ ఫాల్స్ అండర్ ద 4th 5 year ప్లాన్ 1969 to 74. ఎందుకు అంటే ఈ యొక్క కరువు కాటకాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ఈ పథకాన్ని మనం తీసుకురావడం జరిగింది. తద్వారా అక్కడ వాళ్ళ పేదరికం నుండి బయట వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, రిమూవల్ ఆఫ్ పావర్టీ అనేది ఏ పంచవర్ష ప్రణాళికలో అది ఒక ఎయిమ్గా పెట్టుకున్నామో, సిగ్నిఫికెన్స్గా పెట్టుకున్నామంటే 5వ పంచవర్ష ప్రణాళిక గరీబీ హటావో అనేది గుర్తుపెట్టుకోవాలి, 5th 5 year ప్లాన్. రైట్. సో ఈ విధంగా మీరు చూసినట్టయితే మనకు 1973లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ చూడండి, పదాయిని ఏ లోకల్ డ్యాన్స్ ఫార్మ్ ఈస్ ప్రైమర్లీ పెర్ఫార్మ్డ్ డాష్ టు ప్లీజ్ గాడెస్ భద్రకాళి. సో పడాయిని అనే స్థానిక నృత్య రూపం ప్రధానంగా దేవి భద్రకాళిని ప్రసన్నం చేయడానికి ఎక్కడ ప్రదర్శించబడుతుందని చెప్పేసి అడుగుతున్నారు. సో లోకల్ ఫెస్టివల్ సంబంధించిన ప్రశ్న ఇది, మీరు జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ అస్సాంలోనా, కేరళనా, ఒడిశానా, వెస్ట్ బెంగాలా? రైట్. సో ఇక్కడ మనకు ఇది కొద్ది కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుంది అంటే ఇక్కడ భద్రకాళి అని చెప్పేసి అనేసరికి మనకు చాలామందికి గాడెస్ కాళీ ఆఫ్ కోల్కతా గుర్తొస్తుంది. చాలామంది వెస్ట్ బెంగాల్ అనే ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయడానికి అవకాశం అయితే చాలా ఉంటుంది. మరి ఆన్సర్ ఏమనుకుంటున్నారు మీరు? సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ టైప్ చేసే ప్రయత్నం చేయండి. ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. సో కేరళలో మనకున్నటువంటి భద్రకాళి టెంపుల్స్ అన్నింటిలో కూడా ఈ పాదాయిని నృత్యం అనేది చేస్తారు. ఈ పాదాయిని నృత్యం ద్వారా ఈ గాడెస్ భద్రకాళిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం అనేది మనము చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇది ఏ రాష్ట్రానికి చెందింది? మనకు కేరళ రాష్ట్రానికి చెందింది. అదేవిధంగా లోకల్ ఫెస్టివల్ కేటగిరీస్లో మనం తెలుసుకోవాల్సిన ముంగో ఇంపార్టెంట్ అంశం ఏంటిది అంటే మనకు ఓనం అనేది కూడా కేరళ రాష్ట్రంలో ప్రముఖంగా ఉన్నటువంటి ఒక పండగ. అది కాకుండా మనం వెస్ట్ బెంగాల్ అంటే వెంబడి మనకు గుర్తు రావాల్సింది దుర్గా పూజ, అవునా? సో దుర్గా పూజ ఇస్ ద లోకల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. అండ్ దుర్గా పూజకు ఉన్నటువంటి ఒక సిగ్నిఫికెన్స్ ఏంటిది అని అడిగితే ఇట్ ఈస్ ద 14th ఇంటాంజిబుల్ కల్చరల్ అసెట్. 14th ఇంటాంజిబుల్ కల్చరల్ అసెట్గా మనము దుర్గా పూజను కూడా మనము చూడడం జరుగుతుందంట. ఈ 14th ఇంటాంజిబుల్ కల్చర్ అసెట్గా ఎవరు రికగ్నైజ్ చేశారు? యునెస్కో వాళ్ళు దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అది కూడా ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్, అవునా? అండ్ ఒడిశా రాష్ట్రంలో జరిగే చాలా ఫేమస్ పండుగ ఏంటంటే జగన్నాథ రథయాత్ర. ఏంటిది? జగన్నాథ రథయాత్ర. ఓకే. సో కోనార్క్లో మనకు ఈ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఇది కూడా మనకు చాలా చాలా ఫేమస్. అదే అస్సాంలో చూసినట్టయితే వెరీ వెరీ ఫేమస్ మనకి ఏంటిది అని అడిగినప్పుడు మనకు కామాఖ్య, గాడెస్ కామాఖ్య టెంపుల్లో జరుగుతున్నటువంటి కుంభమేల్ ఆఫ్ ద ఈస్ట్గా పిలుస్తామన్నమాట.
అవునా. సో కుంభమేళ ఆఫ్ ద ఈస్ట్గా పిలుస్తాము. ద గాడెస్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్, ఓకే, గాడెస్ కామాఖ్య సెలబ్రేషన్ అనేది కూడా మనకు ఎక్కడ మనకు గువాహతి అస్సాంలో చూస్తూ ఉంటాం. అవునా. సో అది కూడా మనకు చాలా చాలా ఫేమస్. అది ఎక్కడ మనకు అస్సాం రాష్ట్రంలో. సో ఈ విధంగా లోకల్ ఫెస్టివల్స్ పైన ఒక క్వశ్చన్ మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో దీనిపైన మీరు అవగాహన తెచ్చుకోవాలి. ఈ రోజు నాడే మీరు మొత్తం ఇండియా వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ లోకల్ ఫెస్టివల్స్ ఉన్నాయనేది ఒక లిస్ట్ తీసే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు ఒక మార్క్ అనేది అక్కడ ఫిచ్ అవుతుంది. రైట్. సో ఒకసారి చూద్దాం. ద పదాయిని ఈజ్ ద ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ అండ్ ద రిచువల్ ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ ద మెనీ పెర్ఫార్మ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ, ఎస్పెషల్లీ ఇన్ దిస్ పతనంతిట్ట డిస్ట్రిక్ట్. ఇట్ ఈస్ పెర్ఫార్మ్ ఇన్ ద టెంపుల్స్, పర్టికులర్ ఇన్ ద భద్రకాళి టెంపుల్స్. అవునా. సో ఎందుకంటే భద్రకాళి దేవతను ప్రసన్నం చేసుకోవడానికి వీళ్ళు వైబ్రెంట్ మాస్కులు, మ్యూజిక్, రిచువల్స్ ఇవన్నీ చేస్తూ ఆ యొక్క విక్టరీ ఆఫ్ ద గాడ్ ఓవర్ ఈవిల్, అంటే ఈ యొక్క రాక్షసులపైన దేవుడు సాధించినటువంటి ఒక విక్టరీని, ఒక విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్నట్టు ఇది చేయడం చూస్తుంటాం అనమాట. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకు కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్. అది విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద మేజర్ ఇండస్ట్రియల్ రీజన్ ఆఫ్ ది ఇండియా. అవునా. కింది వాటిలో ఇది భారతదేశంలోని ప్రధాన పారిశ్రామిక ప్రాంతానికి ఉదాహరణ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మన ఇండియాలో దాదాపుగా 10-11 మనకు ఇండస్ట్రియల్ కారిడోర్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఏది ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ చోటా నాగ్పూర్ రీజన్ ఉందా, భోజ్పూర్ ముంగేర్ రీజన్ ఉందా, జైపూర్ అజ్మేర్ రీజన్ ఉందా, బిలాస్పూర్ కోర్బా రీజన్ ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ. రైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాంతం ఏదైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే ఉందో ఈ ఆన్సర్ ఉన్నటువంటి ప్రాంతం అనేది మనకు కోల్కి చాలా చాలా ఫేమస్. ఆ ప్రాంతంలోనే మనకు సోన్ రివర్ అనేది ఉద్భవిస్తుంది. అదే ప్రాంతం నుండి మనకు దామోదర్ రివర్ కూడా ఉద్భవిస్తుంది. మీకు అందరికీ తెలిసి ఉంటుంది దామోదర్ వ్యాలీ ఈస్ కాల్డ్ యాజ్ ద రర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటాం. ఏమంటాము? రర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటాం. ఎవరంటాము మనము? దామోదర్ వ్యాలీని అంటాం. సో దామోదర్ వ్యాలీ కూడా అదే ప్రాంతంలో మనకు ఉంటుందన్నమాట. ఎందుకు దీన్ని మనం రర్ ఆఫ్ ఇండియా అంటాము? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్ అని అడిగితే, రర్ అనేది మనకు జర్మనీలో ఉన్నటువంటి ఒక ప్లేస్ అనమాట. సో జర్మనీలో ఒక ప్రాంతం అనేది ఖనిజాలకు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం అది. సో జర్మనీలో ఏ విధంగా అయితే ఖనిజాలకు ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం రర్ అయితే, మన భారతదేశంలో అదే విధంగా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం ఇది దామోదర్ వ్యాలీ. అవునా. అందుకే దామోదర్ వ్యాలీ మనం రర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తుంటాం. ఆ దామోదర్ వ్యాలీ కూడా ఈ ప్రాంతం దగ్గరగా ఉంటుంది. ఆన్సర్ ఏంటి ఇప్పటికీ మీరు గెస్ చేసి ఉండాలి. ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ చోటా నాగ్పూర్ రీజన్. చోటా నాగ్పూర్ రీజన్ ఈజ్ నోన్ ఫర్ కోల్ మైన్స్. చాలా చాలా పెద్ద స్థాయిలో మనకు కోల్ మైన్స్ అని కూడా మనకు చోటా నాగ్పూర్ ప్లాటీలు ఉంటాయి. ఆడ ఖనిజ నిక్షేపాలు మన భారతదేశంలో అత్యధికంగా అక్కడే మనకు కనిపిస్తాయి. కాబట్టి దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ మేజర్ ఇండస్ట్రియల్ కారిడార్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్. ఒకసారి చూడండి ఇక్కడ. The Chota Nagpur Plateau region is one of the major industrial regions of India. It spans over Jharkhand, Odisha and ఛత్తీస్గఢ్. 3 ప్రాంతాలకు మధ్యలో మనకు ఈ యొక్క చోటా నాగ్పూర్ ప్లాటీ ఉంటుంది. అండ్ అక్కడ మనకు కోల్, ఐరన్ ఓర్, బాక్సైట్, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో మనకు ఆ ప్రాంతంలో లభిస్తాయి. అందుకనే పరిశ్రమలు కూడా ఆ ప్రాంతంలోనే మనము ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కారణం కూడా అదే అనమాట. లైక్ జంషెద్పూర్లో కానీ, బొకారో కానీ, రాంచీ కానీ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ సిటీస్గా ఎందుకు అయ్యాయి? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఖనిజ నిక్షేపాల వల్ల. రైట్. సో దాన్స్ ఇస్ వాట్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ. అదేవిధంగా మిగతా ప్రాంతాల గురించి మనం చూసినట్టయితే ఏది భోజ్పూర్ ముంగేర్ రీజన్ అనేది మనకు బీహార్ ప్రాంతంలో ఉంటుంది. ఇది ఇండస్ట్రియల్ కారిడోర్ కాదు, కానీ ఇది దేనికి ఫేమస్ అంటే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఆర్మ్స్ అండ్ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి కొద్ది ప్రాముఖ్యత ఉంది, కానీ మరీ ఇండస్ట్రియల్ కారిడోర్ అయితే కాదు. అదేవిధంగా జైపూర్ అజ్మీర్ అనేది మనకు బెస్ట్గా టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్గా చెప్పుకోవచ్చు. ఇది టూరిజం కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇది కాస్త ప్రసిద్ధి. అదేవిధంగా మీరు చూసినట్టయితే మనకు బిలాస్పూర్ కోర్బా ఏదైతే ఉందో ఇది మన ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ కొన్ని థర్మల్ పవర్ స్టేషన్స్ ఉంటాయి, కానీ ఆ స్థాయిలో పెద్దగా ఖనిజాలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ లేవు అనమాట. సో బిలాస్పూర్ కోర్బా వచ్చేసరికి మనకు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉంటుంది. అదేవిధంగా జైపూర్ అజ్మీర్ మనకు రాజస్థాన్ ప్రాంతంలో ఉంటుంది. భోజ్పూర్ ముంగేర్ వచ్చేసరికి మనకు బీహార్ ప్రాంతంలో ఉంటుంది. రైట్. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఇస్ ద రైట్ ఆన్సర్. సో రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ స్పోర్ట్ ఈవెంట్స్? జాగ్రత్త చూడండి, ఇక్కడ చాలా మంచి ప్రశ్న ఇది. రాజా బలీందర్ సింగ్ ట్రోఫీ కింది జాతీయ క్రీడా ఈవెంట్లో దేంతో సంబంధం కలిగి ఉంది అని అడుగుతున్నారు ఇక్కడ. రైట్. సో ఖేలో ఇండియా యూత్ గేమ్సా, ఖేలో ఇండియా వింటర్ గేమ్సా, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్సా, నేషనల్ గేమ్సా? వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సో ఈ యొక్క ట్రోఫీకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఈ ట్రోఫీ డైరెక్ట్గా మీరు ఒక గేమ్లో గెలిస్తే ఇవ్వరు, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అండ్ బేసికలీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజా బలీంద్ర సింగ్ అంటే ఎవరు, అది కూడా మీరు తెలుసుకోవాలి. రైట్. సో వాట్ కెన్ బి ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ప్రతి ఒక్కరు టైప్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇటువంటి ప్రశ్నలే మనం కాస్త
ఒక ర్యాంకర్ని నాన్ ర్యాంకర్ని వేరు చేసే ఒక ప్రశ్న ఇటువంటి ప్రశ్న అనమాట. రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ నేషనల్ గేమ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా? సో నేషనల్ గేమ్స్లో ఏ రాష్ట్రానికైతే అత్యధికంగా గోల్డ్ మెడల్స్ వస్తాయో ఆ గోల్డ్ మెడల్స్ అత్యధికంగా తెచ్చుకున్న రాష్ట్రానికి రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక ఈవెంట్లో గెలిస్తే కాదు, మీకు వచ్చిన మొత్తం మెడల్స్లో గోల్డ్ మెడల్స్ ఏ రాష్ట్రానికి ఎక్కువగా వచ్చాయి అన్న దాన్ని ఆధారంగా చేసుకొని ఆ రాష్ట్రానికి రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ వాజ్ ద వన్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనమాట. అందుకని ఆయన పేరు మీద అలా పెట్టారు. ఒకసారి చూడండి. ద రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీ ఇస్ అవార్డెడ్ డ్యూరింగ్ ద నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ప్రజెంటెడ్ టు ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. జాగ్రత్త చూడండి, యూనియన్ టెరిటరీ. దట్ మీన్స్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్స్ ఎట్ ద ఈవెంట్. అంటే నేషనల్ గేమ్స్లో ఎవరికైతే అత్యధికంగా గోల్డ్ మెడల్స్ వస్తాయో వాళ్ళకే ఈ రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీ వస్తుంది. రాజా బలీంద్ర సింగ్ ఎవరు అంటే ఇండియన్ స్పోర్ట్స్లో వన్ ఆఫ్ ఫేమస్ పర్సనాలిటీస్. ద వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ఆయన ప్రెసిడెంట్గా కూడా వివరించడం జరిగింది రాజా బలీంద్ర సింగ్. రైట్, అది ఇంపార్టెన్స్. అండ్ ఇట్ రికగ్నైజ్ ఓవరాల్ స్పోర్ట్ ఎక్సలెన్స్ అమంగ్ ద పార్టిసిపేటింగ్ స్టేట్స్. అంటే ఏ రాష్ట్రం బాగా పెర్ఫామ్ చేసింది అనేది మనం చూస్తాం. మీరు ఎప్పుడైనా చూడండి, ఇక్కడ రాష్ట్రాల యొక్క ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు ఒక గేమ్ జరుగుతున్నప్పుడు ఏ రాష్ట్రం టాప్లో ఉంది, ఏ రాష్ట్రం కింద ఉందని చూసినప్పుడు ఫస్ట్ పొజిషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ గోల్డ్ మెడల్స్ ఉంటాయి. అంటే ఓవరాల్ మెడల్స్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయో వాళ్ళని టాప్లో పెట్టారు. ఫస్ట్ గోల్డ్ మెడల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళని ఫస్ట్ టాప్లో పెడతారు. గోల్డ్ మెడల్స్ మ్యాచ్ అయిన తర్వాత నెక్స్ట్ సిల్వర్ మెడల్స్, నెక్స్ట్ బ్రాంజ్ మెడల్స్. అందుకనే టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్కే మనకు ఈ యొక్క రాజా బలీంద్ర సింగ్ ట్రోఫీ ఇస్తారని చెప్పడం కూడా కరెక్టే. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ద రినౌడ్ గజల్ సింగర్ గిరిజాదేవి వాజ్ బోర్న్ ఇన్. ప్రఖ్యాత గజల్ గాయని గిరిజాదేవి ఎక్కడ జన్మించారని చెప్పేసి అంటున్నారు. అవునా? అంటే తను తర్వాత ఎక్కడ ఫేమస్ అని అడగట్లేదు, ఎక్కడ జన్మించారని చెప్పేసి అడుగుతున్నారు. రైట్, సో దట్ ఇస్ సిగ్నిఫికెన్స్. కర్ణాటకనా, బీహారా, ఉత్తరప్రదేశ్, పంజాబా? ఆన్సర్ ఏంటిది? వెరీ 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 ఇంపార్టెంట్. బికాజ్ షీ బిలాంగ్స్ టు సంథింగ్ కాల్డ్ ఎస్ బెనారస్ ఘరానా. అనా గిరిజాదేవి ఎవరైతున్నారో తను ఒక గజల్ సింగర్, తను బెనారస్ ఘరానాకి చెందిన వ్యక్తి కాబట్టి ఆబ్వియస్గా తను ఎక్కడ జన్మించారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తను జన్మించారు. రైట్, ఒకసారి చూడండి. ఇక్కడ గిరిజాదేవి వాజ్ లెజెండరీ ఇండియన్ క్లాసికల్ వోకలిస్ట్ నోన్ ఎస్పెషల్లీ ఫర్ తుమ్రీ అండ్ సెమీ క్లాసికల్ సింగింగ్ స్టైల్స్. Though she is often associated with Benares Gharana, she was born in Varanasi, Uttar Pradesh in 1929. 1929లో తను ఇక వారణాసిలో జన్మించారనమాట. She made significant contribution to Indian classical, including the genres like ghazals, tumri, dadra, kajri, chaiti. అంటే రకరకాల స్టైల్స్ ఆఫ్ మ్యూజిక్స్లో తను ప్రావీణ్యత కలిగి ఉంది. ఎవరు? గిరిజాదేవి గారు. రైట్, సో షీ బిలాంగ్స్ టు విచ్ ఘరానా అండి? మనకు బెనారస్ ఘరానా అండ్ షీఈస్ బోర్న్ ఇన్ వారణాసి, ఉత్తరప్రదేశ్. కాబట్టి ఆన్సర్ ఏంటి? మనకు ఉత్తరప్రదేశ్ అనేది మనకు రైట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుతున్నప్పుడు నౌటంకి అనేది ఒక ఫోక్ డ్యాన్స్గా మనం గుర్తించాలి. రామ్లీల కూడా ఫోక్ డ్యాన్స్, రాస్లీల కూడా మనకు ఫోక్ డ్యాన్స్. రైట్, సో అవి కూడా మనకు తెలిసి ఉండాలి. అవునా? జడ్ జతీన్ అనేది మనకి ఎక్కడ ఫోక్ డ్యాన్స్? బీహార్ రాష్ట్రంలో మనకు ఫోక్ డ్యాన్స్ పేరు ఏం పేరు? జడ్ జతీన్. జడ్ జతీన్. అదేవిధంగా ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో వెరీ వెరీ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ యక్షగానం. యక్షగానం. అదేవిధంగా మనకు డోలు కునిత కూడా మనకు ఫోక్ డ్యాన్స్గా మనకి ఎక్కడుంది? మనకు కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో చూసినట్లయితే మనకు వెరీ వెరీ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ పంజాబ్ ఏంటిది? ఒకటి భాంగ్రా, ఇంకోటి వచ్చేసరికి మనకు గిద్దా. భాంగ్రా, గిద్దా రెండు కూడా మనకు పంజాబ్లో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్గా మనం చూడొచ్చు అనమాట. అండ్ గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అన్ని రకాల ఎస్ఎస్సి సీజీఎల్ కోర్సెస్ మేలవింపుగా మనకు ఈ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది. 3, 6 and 12 months డ్యూరేషన్తో ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో కూడా మనకి అవైలబుల్లో ఉందన్నమాట. ఇఫ్ యూ వాంటెడ్ టు ఎన్హాన్స్ యువర్ ప్రిపరేషన్ మచ్ మోర్. ఓకే, అండ్ అదేవిధంగా చూసినట్లయితే మనకు ఓన్లీ సీజీఎల్ అయితేనే ఈ బ్యాచ్ అవైలబుల్ ఉంది, ఓన్లీ సిహెచ్ఎస్ఎల్ అయితే ఈ బ్యాచ్ అవైలబుల్ ఉంది, అండ్ ఓన్లీ సిపిఓ అయితేనే మనకు ప్రిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కంబైన్డ్కి ఈ బ్యాచ్ అవైలబుల్ ఉంది, అండ్ జీడీ అయితేనే ఈ బ్యాచ్ అవైలబుల్ ఉంది, ఎంటీఎస్కి ఈ బ్యాచ్ అవైలబుల్ ఉంది, జేఈకి ఈ బ్యాచ్ ఉంది, అండ్ స్టెనోకి మనకు స్పెషల్ బ్యాచ్ కూడా అవైలబుల్లో ఉంది. సో మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు అన్నదాన్ని ఆధారంగా చేసుకొని మీకు 3 months కావాలా, 6 months కావాలా, ఏది అవసరం ఉంటే ఆ స్థాయిలో మీరు ఈ యొక్క కోర్సెస్ మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా? ఓకే, సో మంచి ప్రశ్న ఇది, మంచి అనలిటికల్ ప్రశ్న ఇది. భారతదేశంలో రాజకీయ పార్టీలకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరైనది అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. రైట్, ఏ పొలిటికల్ పార్టీ సింబల్ ఈజ్ అసైన్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అవునా? సో రాజకీయ పార్టీ చిహ్నాన్ని భారత రాష్ట్రపతి కేటాయిస్తారు అంటున్నారు. రెండోది, ఇండియా ఇస్ ద మల్టీ పార్టీ సిస్టమ్ క్లాసిఫైడ్ యాజ్ నేషనల్, స్టేట్ అండ్ రీజనల్ లెవెల్. ఓకే,
భారతదేశంలో జాతీయ రాష్ట్ర లేదా ప్రాంతీయ స్థాయిగా వర్గీకరించిన బహుళ పార్టీ వ్యవస్థ అనేది ఉంది. ఆల్ పార్టీస్ ఆర్ రిజిస్టర్డ్ విత్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో అన్ని పార్టీలు భారత సుప్రీంకోర్టులో నమోదు చేయబడతాయని చెప్పేసి అంటున్నారు. స్టేటస్ ఆఫ్ ద పార్టీస్ అకార్డెడ్ బై ద పార్లమెంట్. పార్టీ యొక్క స్టేటస్ అంటే నేషనల్ పార్టీ స్టేట్ పార్టీ అనేది ఎవరిస్తారు? పార్లమెంట్ ఇస్తుందని చెప్పేసి అంటున్నారు. సో దీంట్లో ఏది సరైనది అనేది వాళ్ళు అడుగుతున్నారు అనమాట. సో చాలా మంచి ప్రశ్న, ప్రతి ఒక్కరు ఆన్సర్ ఇవ్వండి, ఎందుకంటే ఇది మనకు పాలిటీకి సంబంధించినటువంటి ఒక అనలిటికల్ ప్రశ్న అనమాట. ఇటువంటి క్వశ్చన్స్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ క్వశ్చన్ కూడా. మీరు గత 2 years బ్యాక్ చూసినట్టయితే మనకు నేషనల్ పార్టీస్ యొక్క సంఖ్యలో మార్పు వచ్చింది, అవునా? ఒక కొత్త పార్టీకి నేషనల్ పార్టీ స్టేటస్ వచ్చింది, 3 పార్టీలు నేషనల్ పార్టీ స్టేటస్ని కోల్పోయాయి కూడా. బహుజన్ సమాజ్ పార్టీ లాంటి వాళ్ళు, అదే నేషనలిస్ట్ ఎన్సీపీ వాళ్ళు కోల్పోయారు, రైట్? అదే సిపిఐ వాళ్ళు కోల్పోయారు, అవునా? సో ఆమ్ ఆద్మీ పార్టీకి నేషనల్ పార్టీ స్టేటస్ రావడం జరిగింది. సో ఆ సందర్భంలో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ వాళ్ళు చూద్దాం, ఒకటి తర్వాత ఒకటి చూద్దాము, మీరు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. A political party symbol is assigned by the President of India. Wrong. It is assigned by whom? Election Commission of India. ఎవరు అసైన్ చేస్తారు? మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అసైన్ చేస్తుంది. ఆర్టికల్ 324 to ఆర్టికల్ 329 ఆర్ రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇండియా ఇస్ మల్టీ పార్టీ సిస్టమ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. భారతదేశంలో మనకు నేషనల్ పార్టీస్ ఉంటాయి, రీజనల్ పార్టీస్ ఉంటాయి, ఒకటే పార్టీ అనేది ఉండదు, మల్టిపుల్ పార్టీస్ ఉంటాయి. ఎవరికి ఎక్కువగా సీట్లు వస్తే వాళ్ళు అధికారం చేజిక్కించుకుంటారు. ఒకవేళ ఒక్కరికి రాకపోతే ఇద్దరు కలిసి కూడా అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రైట్. All parties are registered with Supreme Court. No, all parties are again registered with Election Commission of India. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరే వాళ్ళు పార్టీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. స్టేటస్ ఆఫ్ ద పార్టీస్ ఆల్సో అకార్డెడ్ బై హోమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే ఆ పార్టీ యొక్క స్టేటస్ అన్ని కూడా ఇస్తుంటుంది, రైట్? సో ప్రతి చోట వాళ్ళు ప్రెసిడెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ పార్లమెంట్ కానీ ఇచ్చారు, కానీ ఇవంతా ఎవరు చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే ఇది చేస్తూ ఉంటుంది, రైట్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక పార్టీ నేషనల్ పార్టీ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే, లాస్ట్ జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆ పార్టీ క్యాండిడేట్స్ అందరూ కూడా అట్లీస్ట్ 6% ఆఫ్ ద ఓట్స్ అనేది వాళ్ళు సెక్యూర్ చేసుకోవాలి. అంటే వ్యాలిడ్ ఓట్స్లో ఒక 6% ఓట్స్ వాళ్ళు సెక్యూర్ చేసుకోవాలి. లేకపోతే ఇంకేం చేయొచ్చు? వాళ్ళు 4 రాష్ట్రాల్లో స్టేట్ పార్టీ హోదాను సంపాదించి ఉండాలి. లేకపోతే వాళ్ళకు కనీసం 2% ఆఫ్ ద సీట్స్ రావాలి, అట్లీస్ట్ ఫ్రమ్ 3 స్టేట్స్. కనీసం 3 రాష్ట్రాల నుండి మొత్తం సీట్లలో 2% సీట్ల సంఖ్యను వాళ్ళు సాధించుకోవాలి. ఇలా సాధించుకున్నటువంటి పార్టీకి నేషనల్ పార్టీ స్టేటస్ అనేది వస్తుంది. ప్రస్తుతం మన ఇండియాలో 6 నేషనల్ పార్టీస్ అనేవి మనకు ఉన్నాయి. బీజేపీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, సిపిఐఎం కానీ, అదే నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇలా మనకు ఎన్ని పార్టీస్ ఉన్నాయి? మనకు ఓన్లీ 6 మనకు నేషనల్ పార్టీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో చూడండి ఇక్కడ ఇండియా ఫాలోస్ మల్టీ పార్టీ సిస్టమ్ వైల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీస్. ఓకే, అండ్ ఇంకోటి వేరే అంటే వేరే చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకు సింబల్ అసైన్ చేస్తుంది, అండ్ దే షుడ్ బి రిజిస్టర్డ్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అండ్ ద స్టేటస్ ఆఫ్ ద పార్టీ ఈస్ ఆల్సో గ్రాంటెడ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. చెప్పాను కదా, అన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క బాధ్యతనే, రైట్? సో వెరీ 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 ఇంపార్టెంట్. హౌ వాజ్ ద గ్రోత్ ఇన్ ఆల్ ద ఫుడ్ గ్రెయిన్స్ ఆఫ్టర్ ద గ్రీన్ రెవల్యూషన్? హరిత విప్లవం తర్వాత అన్ని ఆహార ధాన్యాల్లో వృద్ధి ఎలా జరిగిందని అడుగుతున్నారు ఇక్కడ. సో యూనిటరీ ఒకే విధంగా జరిగిందా? ప్రొపోర్షనేట్గా అంటే సమానంగా జరిగిందా? అన్ప్రెడిక్టబుల్ అనూహ్యంగా జరిగిందా? లేకపోతే డిస్ప్రొపోర్షనేట్ అసమానంగా జరిగిందా? మీరు చూసినట్లయితే నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఏమని చెప్పాను? ఈ యొక్క హరిత విప్లవం ఏదైతే ఉందో, హరిత విప్లవం అనేది మోనోక్రాపింగ్కి దారితీసింది, క్రాప్ డైవర్సిటీని దెబ్బతీసింది అని చెప్పాను. అంటే ఏంటిది? వీట్ కానీ లేకపోతే రైస్ కానీ ఇటువంటి పంటల యొక్క ఉత్పత్తిని గణనీయంగా పెంచింది, కానీ చాలా మిల్లెట్స్ లాంటి పంటల ఉత్పత్తిని మనకు తగ్గేలా చేసింది. దీనివల్ల ఏమైంది? డిస్ప్రపోర్షనేట్ అంటే అసమానంగా వృద్ధి సాధించడానికి కారణమైంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మనకు డిస్ప్రపోర్షనేట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో సచిన్ ఇక్కడ ఆఫ్టర్ ద గ్రీన్ రెవల్యూషన్ దర్ ఇస్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఇది పాజిటివ్ పాయింట్, అవునా? గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి పెరిగింది అనేది మనకు పాజిటివ్ పాయింట్, దాంట్లో ఎవ్వరు కాదన్నారు. కానీ గ్రోత్ వాజ్ నాట్ యూనిఫామ్ అక్రాస్ ఆల్ క్రాప్స్. ఒకసారి చూడండి ఇక్కడ, హై ఈల్డ్ వెరైటీ సీడ్స్, ఫర్టిలైజర్స్ వీటిని వాడడం వల్ల మనకు కొన్ని ఎటువంటివి మనకు రైస్ కానీ ప్యాడీ కానీ వీట్ కానీ ఇవి లబ్ధి పొందాయి. కానీ మనకు కొన్ని ఏవైతే మనకు పల్సెస్ కానీ కోర్స్ గ్రెయిన్స్ కానీ ఆల్ సీడ్స్ కానీ వీటికి బెనిఫిట్ అనేది ఏమీ రాలేదు. అది కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అసమానతలు అనమాట. ఇలాగా మనకు పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ కానీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో బాగా
వాళ్ళకు ఈ యొక్క ఆహార ధాన్యాల ఒక ఉత్పత్తి గణనీయంగా పెరిగింది, వాళ్ళు అగ్రికల్చర్ పరంగా చాలా బెనిఫిట్ అయ్యారు. కానీ వేరే ప్రాంతాల్లో ఈ బెనిఫిట్స్ అనేవి రాలేవు. కాబట్టి డిస్ప్రపోర్షనేట్గా మనకు ఈ యొక్క గ్రోత్ అనేది ఉంది బికాస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం వల్ల మనకు అసమానమైనటువంటి ఒక వృద్ధి అనేది మనం చూస్తున్నాం అనేది సత్యం. కాబట్టి అది గుర్తుంది. సో ద గ్రోత్ ఇన్ ఆల్ ఫుడ్ గ్రెయిన్స్ వాజ్ డిస్ప్రపోర్షనేట్. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కింది వాటిలో ఇది భారత రాజ్యాంగం యొక్క లక్షణం కాదు అని అడుగుతున్నారు. రైట్. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు. ఎగ్జాక్ట్లీ. సో మన భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క రేస్, రిలీజియన్, క్యాస్ట్, సెక్స్తో సంబంధం లేకుండా వాళ్ళందరికీ కూడా ఓటు వేసే హక్కు ఉంటుంది. ఇదివరకు మనకు 21 ఇయర్స్ ఉండే దాన్ని మనం 18 ఇయర్స్ తగ్గించాము త్రూ 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ బ్రాట్ ఇన్ 1988. ఇట్ కేమ్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ 1989. అవునా? 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఓటు వేసే వయసును మనం 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. 1988లో ఈ చట్టాన్ని మనము అమలు చేశాం. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? చట్టాన్ని తీసుకొచ్చాం. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 89లో అమల్లోకి వచ్చింది. రైట్. కాబట్టి ఫస్ట్ ఫీచర్ కాదంటే ఇట్స్ ఎ ఫీచర్. అవునా? వాళ్ళు అడుగుతున్న ఏంటిది? నాట్ అడుగుతున్నారు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. అవునా? స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఇది ఎగ్జాక్ట్లీ రైట్. మన భారతదేశంలో మనకు ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంటుంది, ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంటుంది, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఎలా చెప్తామో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంటుందని చెప్పేసి అంటే ద శాలరీస్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కానీ హైకోర్టు కానీ దే ఆర్ చార్జ్డ్ టు ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, దే ఆర్ నాట్ డ్రాన్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. చార్జ్ అంటే ఎలాగా? ఓటింగ్ అంటూ ఏముండదు. పార్లమెంట్లో వీళ్ళకి శాలరీ రిలీజ్ చేయాలని ఓటింగ్ ఏముండదు. కానీ డ్రాన్ అంటే ఓటింగ్ ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటిది? చార్జ్డ్ అంటే వాళ్ళ యొక్క శాలరీస్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకోటి, ద శాలరీస్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ హైకోర్ట్ దే కెనాట్ బీ చేంజ్డ్ టు ద డిసడ్వాంటేజ్. అంటే వాళ్ళకు బెనిఫిట్ అయ్యే విధంగా చేయాలి కానీ వాళ్ళకు లాస్ అయ్యే విధంగా దాన్ని తగ్గించడానికి లేదు. కాబట్టి దిస్ ఈజ్ మేకింగ్ ద జ్యుడిషియరీ ఇండిపెండెంట్. కాబట్టి ఇది కూడా మనకున్న ఫీచర్. డ్యూయల్ సిటిజన్షిప్. భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం ఉందా అంటే లేదు. మనకు ఒకే పౌరసత్వం ఉంది, అది భారతదేశ పౌరసత్వం. కాబట్టి ఇది రాంగ్. సో సింగిల్ సిటిజన్షిప్ అనేది మనకి యూకే నుండి మనం తీసుకోవడం జరిగింది. వీఆర్ టేకింగ్ సింగిల్ సిటిజన్షిప్ ఫ్రమ్ యూకే. సో ఇండియా ఈస్ హ్యావింగ్ ఎ సింగిల్ సిటిజన్షిప్. ఆర్టికల్ 5 to ఆర్టికల్ 11 గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ. అవునా? ఇక్కడ కఠినత మరియు సౌలభ్య సమ్మేళనం అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఏంటిది? మన రాజ్యాంగంలో మనము మార్పులు చేర్పులు చేయాలంటే కొన్ని మార్పులు సింపుల్ మెజారిటీతో చేయొచ్చు, కొన్ని మార్పులు చేయాలంటే మనము కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేయాలి. అంటే ఆర్టికల్ 368 ఇన్వోక్ చేయాలి. ఆర్టికల్ 368 ఇన్వోక్ చేయాలంటే స్పెషల్ మెజారిటీతో మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొన్ని మార్పులు చేయడం ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త రాష్ట్రాలను క్రియేట్ చేయడం కానీ, అవునా, లేకపోతే ఉన్న రాష్ట్రాల్లో బౌండరీస్ మార్చడం కానీ, ఇవన్నీ కూడా సింపుల్ మెజారిటీ అయిపోతుంది. అలా కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను వేరే దేశానికి ఇవ్వడం కానీ, వేరే దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను భారతదేశంలో కలుపుకోవడం కానీ చేయాలంటే రాజ్యాంగ సవరణ అనేది కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, రిజిడిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకు ఉన్నటువంటి ఫీచర్. కాంది ఏది? డ్యూయల్ సిటిజన్షిప్. కాబట్టి ఆన్సర్ ఏంటి? మనకు డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఒకసారి చూడండి. ఇండియాస్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ సెవరల్ ఇంపార్టెంట్ ఫీచర్స్ బట్ డ్యూయల్ సిటిజన్షిప్ ఇస్ నాట్ వన్ ఆఫ్ దెమ్. అవునా? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఎవ్రీ సిటిజన్ ఏజ్డ్ అబౌవ్ 18 అండ్ హ్యాస్ ద రైట్ టు ఓట్. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ద జ్యుడిషియరీ ఆపరేట్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. అంటే వీళ్ళతో సంబంధం లేకుండా స్వతంత్రంగా జ్యుడిషియరీ అనేది మనకు వివరిస్తుంది. అండ్ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. కాన్స్టిట్యూషన్ ఇస్ పార్ట్లీ రిజిడ్, సమ్ ప్రొవిజన్స్ రిక్వైర్ స్పెషల్ ప్రొసీజర్స్ టు అమెండ్, అండ్ పార్ట్లీ ఫ్లెక్సిబుల్, సమ్ ప్రొవిజన్స్ కెన్ బి అమెండెడ్ ఈజీలీ. అవును కదా? కొన్ని ఏమో చాలా కఠినంగా మనము మార్చాల్సి ఉంటుంది. అంటే మార్పు చేయాలంటే చాలా క్లిష్టమైనటువంటి ఒక ప్రొసీజర్ ద్వారా మార్పు చేయాలి. కొన్నిటికి ఏంటంటే చాలా సులభంగా మనం మార్పులు చేర్పులు చేయొచ్చు అనమాట. రైట్. సో ఆన్సర్ ఏంటి? మనకు డ్యూయల్ సిటిజన్షిప్ అనేది మనకు లేదనేది రైట్ ఆన్సర్. ఇండియా డస్ నాట్ అలౌ డ్యూయల్ సిటిజన్షిప్. ఇండియన్ సిటిజన్ కెనాట్ బి సైమల్టేనియస్లీ బి ఎ సిటిజన్ ఆఫ్ అనదర్ కంట్రీ అండర్ ఇండియన్ లా. అంతే కదా? అంటే ఒకటి, విత్ ఇన్ దట్ కంట్రీ మనకు స్టేట్ సిటిజన్షిప్, సెంట్రల్ సిటిజన్ అలా ఉండదు. రెండోది ఏంటిది? వేరే దేశాలకు ఎవరైతే పౌరులు ఉంటారో వాళ్ళు మన భారతదేశానికి పౌరులు కాలేరు. అంటే ఆ పౌరసత్వం పెట్టుకుని ఈ పౌరసత్వం తీసుకోలేరు. ఒకవేళ మన భారతదేశం చెందిన వాళ్ళు ఎవరైనా వేరే దేశాల యొక్క పౌరసత్వం తీసుకుంటే ఇక్కడ ఉన్న పౌరసత్వం వాళ్ళు కోల్పోవడం జరుగుతుందన్నమాట. సైడ్ చూడండి ఇక్కడ. ఈవెన్ ద ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్స్ డు నాట్ హ్యావ్ ఫుల్ సిటిజన్షిప్ రైట్స్. ఓసీఐ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇండియా యొక్క ఫుల్ సిటిజన్షిప్ అనేది వాళ్ళకు ఉండదన్నమాట. రైట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ. Which of the following is a landlocked salt lake in the South West Asia between Israel and
ఇజ్రాయెల్ అండ్ సౌత్ వెస్ట్ ఏషియా బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ జార్డన్. అవునా, ఇజ్రాయెల్కి జార్డన్కి మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ లాక్డ్ ఒక లేక్ ఉంది, ఆ లేక్ పేరు ఏంటని అడుగుతున్నారు. సో డాన్ జుయాన్ పాండ్, అరల్ సీ, కాస్పియన్ సీ, డెడ్ సీ. వాట్ ఇస్ ఆన్సర్? ఇజ్రాయెల్కి జార్డన్కి మధ్యలో ఉన్నటువంటి సముద్రం దాని పేరు ఏం పేరు? డెడ్ సీ అని చెప్పేసి అంటాం. ఎందుకు దాన్ని డెడ్ సీ అని చెప్పేసి అంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో సలైనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంత సలైనిటీ ఉంటుందంటే అక్కడ మనకు ఏవి బ్రతకలేవు అనమాట ఆ సీలో. అవునా, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ సమ్ లైఫ్ టు ఎగ్జిస్ట్. అంటే అక్కడ జీవరాశులు బ్రతకడం చాలా అంత సలైనిటీ ఉంటుంది, అందుకే దాన్ని డెడ్ సీ అని చెప్పేసి ఉంటాం. ఇంకోటి, ఆ సీలో కాస్త తేలుతూ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే సాల్ట్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, అదొక రీజన్, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఏంటి మనకు? డెడ్ సీ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి అరల్ సీ, ఈ అరల్ సీ ఎక్కడ ఉంది అని అడిగారనుకోండి, కజాకిస్తాన్కి అదేవిధంగా కింద ఉన్నటువంటి తుర్కమిస్తాన్ ఈ ప్రాంతంలో మనకు ఈ యొక్క అరల్ సీ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఈ కాస్పియన్ సీ ఏదైతుందో ఈ కజాకిస్తాన్కి ఇటుపక్క మనకు అజర్బైజాన్ ఇవన్నీ ప్రాంతాలు ఉంటాయి కదా, రష్యాకి కింద, కజాకిస్తాన్కి కింది వైపు అజర్బైజాన్, బాకు ఆ ప్రాంతం ఉంటుంది కదా, ఆ ప్రాంతం మధ్యలో మనకు ఈ యొక్క కాస్పియన్ సీ, అంటే ఇక్కడ అరల్ సీ ఉంటే ఇలా రెండు దేశాలు ఉంటే మధ్యలోకి అరల్ సీ ఉంటుంది, కాస్పియన్ సీ మనకి ఈ ప్రాంతం ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు పైన రష్యా ఉంటుంది, ఇక్కడ కజాకిస్తాన్ ఉంటుంది, ఇక్కడ అజర్బైజాన్, ఓకే, తుర్కమిస్తాన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఒక సీ ఉంటుంది, ఇక్కడ ఒక సీ ఉంటుంది, రైట్? అది రెండు, అరల్ సీ అండ్ కాస్పియన్ సీ. డాన్ జుయాన్ పాండ్ ఎక్కడ ఉంటుంది? డాన్ జుయాన్ పాండ్ అనేది మనకు అంటార్టికాలో ఉంటుంది. అంటే ఇది మొత్తం మన గ్లోబ్ అనుకోండి, ఈ గ్లోబ్లో ఇక్కడ మనకు అంటార్టికా, ఇక్కడ మన ఆర్టిక్ సర్కిల్, ఈ ప్రాంతంలో మనకు డాన్ జుయాన్ పాండ్ అనేది ఉంటుంది. కాబట్టి జియోగ్రఫికల్ మ్యాపింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకు? డెడ్ సీ ఇస్ ద రైట్ ఆన్సర్. So search on it. The Dead Sea is a landlocked saltwater lake situated between Israel and Jordan in Southwest Asia. It is one of the saltiest bodies of the water in the world with salinity level that makes it impossible for most marine life to survive. Avuna, hence called as the Dead Sea. Ante aa yokka ఏదైతే మనకు సీ ఉందో సీ లోపల ఎటువంటి మరైన్ లైఫ్ కూడా ఎగ్జిస్టెన్స్లోకి ఉండలేదు, అంత సలైనిటీ అనేది మనకు ఆ ప్రాంతంలో ఉంటుందన్నమాట. అదొకటి. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకు జార్డన్ రిఫ్ట్ వ్యాలీలో ఉంటుంది. ఇట్స్ బార్డర్డ్ బై ఇజ్రాయెల్ వన్ సైడ్ ఆన్ ద వెస్ట్ అండ్ జార్డన్ ఆన్ ద ఈస్ట్. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ఉంటుంది, ఇక్కడ జార్డన్ ఉంటుంది, మధ్యలో మనకు డెడ్ సీ ఉంటుంది. ఇజ్రాయెల్ ఉంటుంది, ఇక్కడ జార్డన్ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ యూనిక్ ఫీచర్స్ ఏంటి అంటే ద డెడ్ సీ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ అబిలిటీ టు అలో పీపుల్ టు ఫ్లోట్ ఎఫర్ట్లెస్లీ ఆన్ సర్ఫేస్. ఈజీగా ఫ్లోట్ అయిపోతారు ఎందుకంటే సాల్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి, రైట్? ఇది కూడా ఒక కారణం. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ అన్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్? కింద నదుల్లో ఏది తూర్పు వైపు ప్రవహించే నది అని అడుగుతున్నారు ఇక్కడ. సో మహీ రివరా, నర్మదా రివరా, గోదావరి రివరా, తాపి రివరా? సో తూర్పు వైపు ప్రవహించే నది అంటే ఇక్కడ మనము ఇలా పెట్టేసినప్పుడు ఈ ప్రాంతం వైపు ప్రవహించే నది ఏది అని అడుగుతున్నారు ఇక్కడ, రైట్? సో ఫస్ట్ ఏంటంటే మహీ రివర్. మహీ రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకు? మహీ రివర్ అనేది మనకు ఫస్ట్ మధ్యప్రదేశ్లో స్టార్ట్ అవుతుంది. మధ్యప్రదేశ్ దాటుకుని ఇలా ముందుకు వస్తే రాజస్థాన్ ప్రాంతాన్ని ఎంటర్ అవుతుంది. రాజస్థాన్ ప్రాంతం ఎంటర్ అయిన తర్వాత గుజరాత్ ప్రాంతానికి వచ్చేసి గుజరాత్లో మనం సముద్రంలో కలిసిపోతుంది. ఎవరు? మాహీ రివర్. ఎవరు? మాహీ రివర్. కాబట్టి అది ఈస్టా వెస్టా అంటే మాహీ రివర్ అనేది మనకు వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, అవునా? నర్మదా రివర్. నర్మదా రివర్ కూడా మనకు మధ్యప్రదేశ్లో అమర్కంటక్ ప్లాట్యూలో స్టార్ట్ అయిపోయి ఆ అమర్కంటక్ అంటే మధ్యప్రదేశ్గా ఎగ్జాక్ట్గా ఛత్తీస్గఢ్లో స్టార్ట్ అవుతుంది. అంటే మధ్యప్రదేశ్కి ఛత్తీస్గఢ్ బార్డర్లో, బట్ ఎగ్జాక్ట్గా ఛత్తీస్గఢ్లో స్టార్ట్ అవుతుంది. ఛత్తీస్గఢ్లో స్టార్ట్ అయిపోయి మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయి, ఓకే, అక్కడ నుండి మనకు ఇక్కడ గుజరాత్ ప్రాంతంలోకి వచ్చేసి అది ఎక్కడ మనకు గల్ఫ్ ఆఫ్ క్యాంబే దగ్గర ఈ యొక్క మనకు వింధ్యాస్కి అవునా, వింధ్యాస్కి సత్పురాస్కి మధ్యలో ఇది ఫ్లో అవుతుంది. మనం మాహీ రివర్ వచ్చేసరికి వింధ్యాస్లో ఫ్లో అవుతుంది. మాహీ రివర్ వింధ్యాస్లో ఫ్లో అవుతుంది. మన నర్మదా రివర్ వచ్చేసరికి మనకు సత్పురాస్లో వింధ్యాస్కి సత్పురాకి మధ్యలో రిఫ్ట్ వ్యాలీలో ఫ్లో అవుతుంది. కాబట్టి ఇది కూడా ఏం రివర్ మనకు? వెస్ట్ ఫ్లోయింగ్ రివరే. నెక్స్ట్ గోదావరి రివర్. గోదావరి రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? గోదావరి రివర్ మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర్ దగ్గర స్టార్ట్ అయిపోయి ఈ మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోకి ఎంటర్ అయ్యి, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి ఫైనల్గా మనకు అంతర్వేది దగ్గర మనకు సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి ఇది ఏం రివర్? గోదావరి అనేది మనకు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్, అవునా? ఆన్సర్ ఏంటి మనకు? గోదావరి ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా తాపీ రివర్ కూడా దాన్ని మనం హ్యాండ్ మేడ్ ఆఫ్ నర్మదా అని చెప్పేసి అంటాం. అంటే సత్పురా పర్వతాల్లో నర్మదాకు ప్యారల్గా తాపీ రివర్ అనేది ఫ్లో అయిపోయి అది కూడా మనకు సూరత్ దగ్గర మనకు సముద్రంలో కలిసిపోతుంది అనమాట. కాబట్టి తాపీగూడంగా మనకి ఏం రివర్? తాపీగూడంగా వెస్ట్ ఫ్లోయింగ్ రివరే. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? గోదావరి అనేది మనకు
రైట్ ఆన్సర్. గోదావరి రివర్ని మనకు వృద్ధి గంగా అని చెప్పేసి అంటాం. గోదావరి నది ఏదైతుందో ఈ గోదావరి నదిని మనము దక్షిణ గంగా అని చెప్పేసి కూడా పిలుస్తాము. అండ్ భారతదేశంలో మాత్రమే ప్రవహించే నదిలో అత్యంత పొడవైనటువంటి నది కూడా మనకు గోదావరి నది. సో గోదావరి ఇస్ ద లాంగెస్ట్ రివర్ దట్ ఫ్లోస్ ఓన్లీ ఇన్ ఇండియా. మిగతావి గోదావరి కంటే పెద్ద ఉన్న నదులన్నీ కూడా వేరే దేశాలకు వెళ్ళిపోతాయి. గంగా కావచ్చు, ఇండస్ కావచ్చు, బ్రహ్మపుత్ర కావచ్చు, కానీ గోదావరి మాత్రం ఇండియాకి మాత్రమే పరిమితం అవుతుంది. రైట్. సో ద గోదావరి రివర్ ఇస్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ ఇండియా, ఫ్లోస్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ మహారాష్ట్ర అండ్ జాయిన్స్ విత్ ద బే ఆఫ్ బెంగాల్. మహీ రివర్ వచ్చేసరికి అది అరేబియన్ సీ వైపు వెళ్ళిపోతుంది. నర్మదా రివర్ కూడా అరేబియన్ సీ, గల్ఫ్ ఆఫ్ క్యాంబే. తాపీ రివర్ కూడా గల్ఫ్ ఆఫ్ క్యాంబే దగ్గర అరేబియన్ సీలోనే వెళ్ళి కలుస్తుంది అనమాట. The Daroga system in 1792 was introduced by whom among the following Governor Generals in India? భారతదేశంలోని 1792లో దరోగా వ్యవస్థని కింది గవర్నర్ జనరల్లో ఎవరు ప్రవేశపెట్టారు? లార్డ్ కార్న్వాలిసా, లార్డ్ మింటనో, లార్డ్ మేయోనా, లార్డ్ విలియం బెంటికా? వాట్స్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? సో ఈ దరోగా సిస్టమ్ అనేది మనకు పోలీస్ వ్యవస్థకు సంబంధించిన సిస్టమ్. ఈ దరోగా సిస్టంలోనే మనకు ఈ యొక్క సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్న ఒక పోస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. రైట్. సో దరోగాస్ అంటే ఇక్కడ పోలీస్ అఫీషియల్స్ అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. సో ఇది తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చాలా 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 ఇంపార్టెన్స్ కలిగి ఉన్నారు ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. కాబట్టి వీళ్ళపైన డెఫినెట్గా మనం ఎగ్జామ్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఆ విషయం దృష్టిలో పెట్టుకొని ఇటువంటి క్వశ్చన్ డెఫినెట్గా మీరు ఆన్సర్ చేయాలి. ఇక్కడే మీకు ఒక అడ్వాంటేజ్ అనేది మీరు పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. ద మోర్ సీరియస్ యూ స్టార్ట్ లెర్నింగ్, ద మోర్ సీరియస్ యూ స్టార్ట్ అటెంప్టింగ్, ద బెటర్ ఆర్ యువర్ ప్రాస్పెక్ట్స్. గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ యువర్ టైమ్ ఇన్ ఎ వెరీ వెరీ ఎఫిషియెంట్ వే పాసిబుల్. ఎంత బెస్ట్గా అయితే అంత బెస్ట్ అవుట్పుట్ ఇప్పుడు ఇవ్వండి. ఇప్పుడు రైట్, యూ షుడ్ హీట్ ద రాడ్ వెన్ ఇట్ ఈస్ హాట్. అంటే యూ షుడ్ హీట్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్. ఎప్పుడైతే మీలో ఆ యొక్క ఉత్సాహం ఉంటుందో, ఎప్పుడైతే ఆ సమయం వచ్చిందో అప్పుడు గట్టిగా కొట్టాలన్నమాట. అప్పుడే మీరు కావాల్సినటువంటి లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? లార్డ్ కార్న్వాలిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి? లార్డ్ కార్న్వాలిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి చూడండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ద దరోగా సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై లార్డ్ కార్న్వాలిస్ ఇన్ 1792 as part of the reforms in the administration. Very very important. The system aimed to create a more effective police force with the darogas and the police officers. They will be reporting to what? Superintendent of Police, SP అన్నమాట. ఓకే. ఓవర్సీ లా అండ్ ఆర్డర్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క మనకు భద్రతను పర్యవేక్షించడానికి ఈ యొక్క దరోగా సిస్టమ్ ద్వారా పోలీస్ ఆఫీసర్ని క్రియేట్ చేశారు లార్డ్ కార్న్వాలిస్. అవునా? ద సిస్టమ్ వాజ్ వన్ ఆఫ్ ద ఎఫర్ట్స్ టు మోడర్నైజ్ పోలీసింగ్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ డ్యూరింగ్ కార్న్వాలిస్ స్టేడ్ యాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో కార్న్వాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ పోలీస్ వ్యవస్థలో కొత్త నవీన రిఫార్మ్స్ అంటే సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతోన ఈ దరోగా సిస్టమ్ని 1792లో ఎవరు తీసుకొచ్చారు? మనకు లార్డ్ కార్న్వాలిస్ దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీరు కొన్ని నిమిషాలు చూడండి. లార్డ్ మింటో మనకు 1905 to 1910 ఈజ్ నోన్ ఫర్ మింటో మార్లీ రిఫార్మ్స్. ఈజ్ ఆల్సో నోన్ ఫర్ కమ్యూనల్ ఎలక్టరేట్. ఈజ్ ఆల్సో నోన్ ఫర్ వాట్? కమ్యూనల్ ఎలక్టరేట్. అంటే మనకు రిలీజియన్ ఆధారంగా కూడా సీట్స్ రిజర్వ్ చేయడం అనేది దాన్ని స్టార్ట్ చేశారనమాట. సో సపరేట్ ఎలక్టరేట్ ఫర్ అందుకే ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్స్ అని కూడా అంటాం. ఇందుకు దరోగా సిస్టమ్తో సంబంధం లేదు. ఎవరు? మింటో. అదేవిధంగా మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు లార్డ్ మేయో చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన టైం బట్టి మనం ఒక విషయం చెప్పొచ్చు. ఏంటిది? 1869 to 1872 అంటున్నారు. 1869 to 1872 అన్నప్పుడు 1872లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం సెన్సస్ కండక్ట్ చేయడం జరిగింది. అవునా? సో ద ఫస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా వాస్ కండక్టెడ్ అండర్ ద గవర్నర్ జనరల్షిప్ ఆఫ్ లార్డ్ మేయో. అవునా? సో 1872 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సింక్రోనస్ సెన్సస్ ఎప్పుడంటే 1881. కానీ జనరల్గా ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు? 1872. సో లార్డ్ మే ఈజ్ ఆల్సో నోన్ ఫర్ దట్. సో అండ్ ఈయన చాలా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. చూడండి ఇక్కడ, ఈజ్ నోన్ ఫర్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ ఫర్ బీయింగ్ ద ఫస్ట్ వైస్రాయ్ టు బి అసాసినేటెడ్. ఈజ్ ఆల్సో వర్క్ టువర్డ్స్ ఇంప్రూవింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్. భారతదేశ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతోనే సిన్సియర్గా పనిచేసిన వ్యక్తి కూడా మనకు లార్డ్ మేయో. అవునా? అదొకటి. ఇంకోటి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు? మనకు లార్డ్ విలియం బెంటిక్. లార్డ్ విలియం బెంటిక్ అంటే ఈ టైం బట్టి మనకి సింపుల్గా చెప్పొచ్చు 1829లో సతీ అబాలిషన్ అనేది ఎవరు ఆధ్వర్యం జరిగింది? లార్డ్ విలియం బెంటిక్ ఆధ్వర్యంలోనే మనకు సతీ యొక్క అబాలిషన్ అనేది జరిగింది. రాజా రామ్ మోహన్ రాయ్ గారు దీనికి బాగా కృషి చేయడం జరిగింది. సో ఈజ్ నోన్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ది సెవరల్ రిఫార్మ్స్ ఇంక్లూడింగ్ ది అబాలిషన్ ఆఫ్ సతీ అండ్ ప్రమోటింగ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఎవరు? లార్డ్ విలియం బెంటిక్. సో ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్గా మనం గుర్తించాలి. చారియట్ ఫెస్టివల్ ఇస్ డెడికేట్ టు లార్డ్ జగన్నాథ్ అలాంగ్ విత్ సుభద్ర అండ్ ఓం. ఓకే.
రథయాత్ర పండుగ శ్రీ జగన్నాథ సుభద్రతో పాటు జాష్కి అంకితం చేయబడ్డదని చెప్పేశాడు. అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాము? జగన్నాథ రథయాత్ర గురించి మాట్లాడుతున్నాం. ఈ జగన్నాథ రథయాత్ర మనకు కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర చాలా ఫేమస్ అనమాట. ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రథయాత్రగా మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో జగన్నాథ సుభద్రతో పాటు వాళ్ళు ఇంకొక బ్రదర్ ఎవరు? బలభద్ర ఉంటారు. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకు? బలభద్ర ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా? ఆ ముగ్గురిని ఊరేగింపుగా తీసుకొస్తూ ఉంటారు అనమాట జగన్నాథ రథయాత్రలో. రైట్. సో ఇది చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్న. వెరీ వెరీ ఇంపార్టెంట్. బలభద్ర చూడండి ఇక్కడ. ద చారియట్ ఫెస్టివల్ ఇస్ డెడికేటెడ్ టు లార్డ్ జగన్నాథ విచ్ ఆల్సో ఇన్వాల్వ్స్ లార్డ్ బలభద్ర అండ్ సుభద్ర. అవునా? సో మనము బేసిక్గా జగన్నాథ్ అంటే ఇక్కడ కృష్ణుడు, ఓకే, అండ్ బలరాముడు. బలభద్ర అంటే ఇక్కడ బలరాముడు అనమాట. సుభద్ర యాక్చువల్గా బలభద్ర అండ్ సుభద్ర ద ఒరిజినల్ సిబ్లింగ్స్ అండ్ జగన్నాథ్ ఇస్ ఫ్రమ్ అనదర్ మదర్. రైట్. సో అంటే డిఫరెంట్ పేరెంట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఒరిజినల్ సిబ్లింగ్స్ ఎవరు? బలభద్ర అండ్ సుభద్ర. అండ్ లార్డ్ జగన్నాథ్ ఇస్ అకంపెనీడ్ బై బలభద్ర అండ్ సుభద్ర. దిస్ యాన్యువల్ ఈవెంట్ ఈస్ పెర్ఫార్మ్ ఇన్ ప్లేస్ కాల్డ్ పురి ఇన్ ఒడిషా. ఇక్కడ పురి అన్న చాలా ఈ మొత్తం రథయాత్రని డివోర్స్ అందరూ లాగుతుంటారు. చాలా గ్రాండ్గా జరుగుతుంటుంది. ప్రతిసారి కొన్ని అన్ఫోర్సిన్ ఇన్సిడెంట్స్ కూడా అక్కడ జరుగుతుంటాయి. ఇది చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ద ఎకనామీ బేస్డ్ క్వశ్చన్. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మనం. వాట్ కరెక్ట్లీ డిఫైన్స్ ద చేంజ్ ఇన్ ద ఇన్వెంటరీస్ ఆఫ్ అ ఫర్మ్ డ్యూరింగ్ ఏ ఇయర్? అవునా? సంస్థ యొక్క ఇన్వెంటరీలలో అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి అనమాట. ఇన్వెంటరీలో సంవత్సరాంతంలో వచ్చిన మార్పుని కింది వాటిలో సరిగ్గా నిర్వచిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. చూడండి ఇక్కడ. ప్రొడక్షన్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్, ఎంత ఉత్పత్తి చేసాం ఆ సంవత్సరంలో. సేల్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్, ఓకే. సో ఆ సంవత్సరంలో ఎంత ఉత్పత్తి చేసాం, ఆ సంవత్సరంలో ఎంత అమ్మినాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2024-25 తీసుకో. 2024-25లో 100 ఉత్పత్తి చేసావు, లెట్స్ 60 అమ్మావు, అంటే ఈజ్ ఈక్వల్ ఎంత? 40. సో ఆన్సర్ 40 అని అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, సేల్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్. అంటే ఏమంటున్నారు ఇక్కడ? గత సంవత్సరంలో ఎంత ఉత్పత్తి చేసావు. లెట్స్ గత సంవత్సరంలో 150 ఉత్పత్తి చేసావు, ఈ సంవత్సరం ఎంత అమ్మావు? 60 అమ్మావు, అంటే మీనింగ్ ఏంటిది? 90. ఓకేనా? అది క్వశ్చన్. ద సేల్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్ మైనస్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్. అంటే ఇప్పుడు ఎంత అమ్మావు? 60 అమ్మావు. ఎంత ప్రొడ్యూస్ చేసావు? 100 ప్రొడ్యూస్ చేసావు, అంటే -40. ఓకే. ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్ మైనస్ సేల్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్ మైనస్ సేల్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఓకే, అంటే ఈ సంవత్సరము నువ్వు 100 ఉత్పత్తి చేసినావు, ఈ సంవత్సరం 100 ఉత్పత్తి చేసినావు. లెట్స్ గత సంవత్సరం నువ్వు ఒక 70 అమ్మావు. ఓకే, సో ఇక్కడ ఏమడుతున్నారు? చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ అని అడుగుతున్నారు. అంటే ఇన్వెంటరీస్లో ఎంత మార్పు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. అవునా? సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సింపుల్, ఏం లేదండి. ఇప్పుడు గత సంవత్సరంలో కొన్ని ఉత్పత్తి చేసిన, కొన్ని అమ్మేసిన, నాకు కొన్ని మిగిలినాయి, ఈ సంవత్సరం మళ్ళీ కొన్ని ఉత్పత్తి చేసిన. సో గత సంవత్సరంలో మిగిలినాయి ప్లస్ ఈ సంవత్సరం ఉత్పత్తి చేసినాయి, రెండు కలిస్తేనే కదా చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్. ఇక్కడ ఆన్సర్ ఏమవ్వాలి? ప్రొడక్షన్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్ మైనస్ సేల్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చూడండి ఇక్కడ. వాట్ కరెక్ట్లీ డిఫైన్స్ ద చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్? సో సంస్థ యొక్క ఇన్వెంటరీలో సంవత్సరంలో వచ్చిన మార్పుని కింది వాటిలో సరిగ్గా నిర్వర్తిస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. ప్రొడక్షన్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్ మైనస్ సేల్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్, ప్రొడక్షన్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ మైనస్ సేల్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్, సేల్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్ మైనస్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్, ప్రొడక్షన్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్ మైనస్ సేల్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. సో సంస్థ యొక్క ఉత్పత్తి మైనస్ సంస్థ యొక్క అమ్మకాలు, గత సంవత్సరంలో సంస్థ యొక్క ఉత్పత్తి మైనస్ ఈ సంవత్సరంలో సంస్థ యొక్క అమ్మకాలు, ఈ సంవత్సరంలో సంస్థ యొక్క అమ్మకాలు మైనస్ ఈ సంవత్సరంలో సంస్థ యొక్క ఉత్పత్తి, ఈ సంవత్సరంలో సంస్థ యొక్క ఉత్పత్తి మైనస్ గత సంవత్సరంలో సంస్థ యొక్క అమ్మకాలు. ఇంత చదివితే మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంది కదా. సింపుల్గా చూద్దాం ఇక్కడ దీన్ని. సో బేసికల్గా వాళ్ళు ఏమడుతున్నారు? చేంజ్ ఇన్ ద ఇన్వెంటరీ అని చెప్పేసి అంటున్నారు. అంటే గత సంవత్సరంలో నువ్వు ఉత్పత్తి చేసి అమ్మిన తర్వాత ఎంత మిగిలాయి, మళ్ళీ ఈ సంవత్సరంలో అవి పెరిగినాయి తగ్గినాయి అడుగుతున్నారు. ఓకే, లేటెస్ట్ గత సంవత్సరంలో మనం ఉత్పత్తి చేసి అమ్మిన తర్వాత మనకి ఎక్స్ మిగిలాయి అనుకుందాం. తర్వాత ఈ ఎక్స్ అనేది పెరిగిందా తగ్గిందా అడుగుతున్నారు. దాన్ని ఏమంటున్నారు? చేంజ్ ఇన్ ద ఇన్వెంటరీస్ డ్యూరింగ్ ద ఇయర్ అని అంటున్నారు. ఎంత పెరిగింది తగ్గింది అంటే ఏం లేదు, గత సంవత్సరంలో ఎక్స్ ఉన్నాయి కదా, ఈ సంవత్సరంలో లెట్స్ నీ 100 ఉత్పత్తి చేసినావు, నువ్వు దానిలోకి వెళ్ళి ఒక 70 అమ్మావు,
అంటే ఎంత మిగిలినాయి 30 మిగిలినాయి అవునా కదా. గత సంవత్సరం ఎంత మిగిలినాయి ఎక్స్ మిగిలినాయి. సో మొత్తం ఎంత మిగిలినాయి ఎక్స్ ప్లస్ 30 అవునా. ఈ సంవత్సరం ఎంత ఉన్నట్టు ఎక్స్ ప్లస్ 30, గత సంవత్సరం ఎంత ఉన్నట్టు ఎక్స్. సో డిఫరెన్స్ ఎంత 30 ఎలా వచ్చింది మనకు 100 - 70. 100 - 70 అంటే ఎంత ప్రొడ్యూస్ చేసావు ఎంత సెల్ చేసావు అంతే కదా. సో 30 అంటే గత సంవత్సరంలో కొన్ని ఉత్పత్తి చేసి అమ్మిన తర్వాత ఎంత మిగిలాయి, దానికి ఎంత యాడ్ అయినాయి అంటే ఈ సంవత్సరంలో ఎంత ఉత్పత్తి చేసినావు ఎంత అమ్మావు, ఈ యాడ్ అయినాయి ఆల్రెడీ కలిపితే మొత్తం అంతా చేంజ్ అయ్యిందని చెప్పొచ్చు అనమాట. అంటే చేంజ్ ఇన్ ద ఇన్వెంటరీస్ అంటే మన దగ్గర ఉత్పత్తి చేసిన వాటిలో అమ్మిన తర్వాత మిగిలినవి ఎంత అవునా. ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో కొన్ని అమ్మకుండా కొన్ని మిగిలి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి గత సంవత్సరంలో ఒక 100 కార్లు తయారు చేసింది, ఒక 70 కార్లు అమ్మింది, 30 కార్లు మిగిలినాయి. మళ్ళీ ఈ సంవత్సరం ఏం చేసింది, ఒక 100 కార్లు తయారు చేసింది, ఈ సంవత్సరం 80 కార్లు మాత్రమే అమ్మింది, అంటే ఎంత మిగిలినాయి 20 మిగిలినాయి. సో గత సంవత్సరం 30కి ఎంత యాడ్ అయినాయి 20 యాడ్ అయినాయి. ఎలా వచ్చినాయి అంటే ప్రొడక్షన్ మైనస్ సేల్స్ ఆఫ్ దిస్ ఇయర్ అదే చెప్తున్నారు. సో ప్రొడక్షన్ ఆఫ్ ది ఇయర్ డ్యూరింగ్ ది ఇయర్ మైనస్ సేల్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద సేమ్ ఇయర్, అదే మన ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ద చేంజ్ ఇన్ ద ఇన్వెంటరీస్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్ ఇస్ డిటర్మైన్డ్ బై ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్ మైనస్ సేల్స్ ఆఫ్ ద ఫర్మ్ డ్యూరింగ్ ద ఇయర్. దిస్ రిఫ్లెక్ట్స్ హౌ మచ్ ఆఫ్ ద ప్రొడ్యూస్డ్ గుడ్స్ వాజ్ ఎయిదర్ సోల్డ్ ఆర్ రిమైన్ ఇన్ ద ఫర్మ్స్ ఇన్వెంటరీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అంటే సంవత్సరం చివరిలో అమ్మకుండా ఎన్ని మిగిలిపోయాయి అనేది మనకు కనిపిస్తాయి అన్నమాట. ప్రొడక్షన్ రిప్రజెంట్స్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫర్మ్ ద గివెన్ ఇయర్. Sales refer to the total amount of goods sold by the firm during the same year. The difference gives the change in the inventories. అవునా. సో ఎంత ఉత్పత్తి చేసాం ఎంత అమ్మావు వాటి మధ్యలో ఉన్నటువంటి ఏవైతే వాల్యూ ఉంటుందో మైనస్ వాల్యూ ఉంటుందో అంత మనకు ఇంకా అమ్మకుండా అలానే ఉండిపోయాయి, దాన్ని మనం ఇన్వెంటరీస్ అని చెప్పేసి అంటాం. సో గత సంవత్సరంలో మిగిలినవి ప్లస్ ఇవి కూడా యాడ్ అయిపోతాయి అనమాట. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖకు చెందింది అని అడుగుతున్నారు ఇక్కడ. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషనా, విద్యా మంత్రిత్వ శాఖనా, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిసా, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖన, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేరా, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖన, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్సా, యువకుల వ్యవహార మంత్రిత్వ శాఖన. ఆన్సర్ ఏంటి మనకు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ అవునా. సో దట్స్ వెరీ సింపుల్ అవునా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మనకు మొత్తం జాతీయ స్థాయిలో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఆ యొక్క రాష్ట్రం యొక్క స్పోర్ట్స్ అథారిటీస్, ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ టీసాయ్ అని చెప్పేసి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ అని చెప్పేసి, ఇలా రాష్ట్ర స్థాయిలో కూడా మన స్పోర్ట్స్ అథారిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ కిందకి మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఏ అటానమస్ బాడీగా చెప్పుకోవచ్చు. Sports Authority of India is a autonomous organization under the Ministry of Youth Affairs and Sports. It is established to promote sports in India and towards the development of athletics, sports infrastructure and various sporting events. So భారతదేశంలో ఈ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి, ఈ యొక్క స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయడానికి, అదేవిధంగా స్పోర్టింగ్ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి, అంటే ఒలింపిక్స్ కావచ్చు, ఏషియన్ గేమ్స్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, సౌత్ ఏషియన్ గేమ్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఆర్గనైజ్ చేయడానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. నేషనల్ గేమ్స్ కండక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా వీళ్ళే చేస్తారనమాట. విచ్ ఆర్ ఫాలోయింగ్ కింగ్డమ్స్ వాజ్ డివైడెడ్ ఇంటూ సబ్ డివిజన్స్ కాల్డ్ ఆహారాస్ అండ్ రాష్ట్రాస్ దట్ మెంట్ డిస్ట్రిక్ట్స్ అవునా. సో క్రింది రాజ్యాల్లో ఏది ఆహారాలు లేదా రాష్ట్రంలో అని పిలువబడే ఉప విభాగాలుగా విభజించబడింది ఏ జిల్లాను సూచిస్తాయి అంటే ఆన్సర్ ఏంటిది? కుష్నాస, పార్థియన్స, శాతవాహనస, శాకస. వెరీ వెరీ ఫేమస్. మన భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం పాటు రూల్ చేసినటువంటి ఒక డైనాస్టీగా దీనికి ప్రాముఖ్యత అనేది ఉందన్నమాట అవునా. అది కూడా సౌత్ ఇండియాలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి డైనాసిటీ. ఆన్సర్ ఏంటిది? ఇప్పటికీ మీరు అందరు గెస్ చేసి ఉండొచ్చు. ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు కమెంట్ దర్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు శాతవాహన డైనాసిటీ. సో శాతవాహన డైనాసిటీలో ఫర్ ఈజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కోసము, అంటే చాలా ఈజీగా పరిపాలించడానికి అనువుగా ఉండే విధంగా ఈ డిస్ట్రిక్ట్స్ రూపంలో డివైడ్ చేసి దాన్ని మనము రాష్ట్రాస్ లేదా ఆహారాస్ అని చెప్పేసి మనం చూడండి. ఇక్కడ 230 BC నుండి 220 AD వరకు, అంటే దాదాపుగా 400 సంవత్సరాల వరకు దిగ్విజయంగా ఈ యొక్క భారతదేశంలో చాలా ప్రాంతాన్ని రూల్ చేసింది ఎవరు? శాతవాహన డైనాసిటీ. అండ్ గౌతమిపుత్ర శతకర్ణి అయితేనేమి, ఇట్లా చాలామంది మనకు హేమీలు కూడా మనకు శాతవాహన డైనాసిటీలో కనిపిస్తూ ఉంటారు. సో దే ఆర్ నోన్ టు హ్యావ్ ఆర్గనైజ్ దర్ ఎంపైర్ ఇంటూ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ కాల్డ్ ఆహారాస్ ఆర్ రాష్ట్రాస్ విచ్ వేర్ సిమిలర్ టు ద డిస్ట్రిక్ట్స్. ద సబ్ డివిజన్స్ హెల్ప్ ఇన్ గవర్నెన్స్ of the empire, facilitating control over different regions and promote trade and agriculture. సో వ్యవసాయాన్ని అదేవిధంగా మనకు బిజినెస్ని ప్రమోట్ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడ్డాయి అన్నమాట. డాష్ ఆథర్డ్ బై తోల్కపియార్ ఇస్ ద ఎర్లియస్ట్ తమిళ్ లిటరేచర్. తోల్కపియార్ రచించినది ఇది ప్రాచీన తమిళ సాహిత్యం. ఎంత ప్రాచీనమైందంటే
300 BC నుండి 300 AD మధ్యలో ఆ గ్యాప్లో దీన్ని రాశారన్నమాట. అంత ప్రాచుర్యమైంది. ద ఓల్డెస్ట్ తమిళ్ సంగం లిటరేచర్గా చెప్పుకోవచ్చు. అవును, ఏంటది ఆన్సర్? ఎవరు రాశారు అది అంటే తొల్కపియార్. ఎవరు రాశారు? తొల్కపియం రాశారనమాట. మిగతా ఏవైతే ఏటుగొట్టాయి ఉన్న కలిట్టొగాయ్ కానీ నరినాయ్ కానీ వీళ్ళు రాసిన కూడా చాలా చాలా పురాతనవి కూడా. కానీ ద మోస్ట్ ఓల్డెస్ట్ ఏది అంటే మనకు తొల్కపియార్ రాసినటువంటి తొల్కపియం. ఇది తొల్కపియం అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లిటరేచర్ ఫర్ తమిళ్. ఇట్స్ ఆల్సో ఓల్డెస్ట్ లిటరేచర్ ఇన్ ద ఇండియా. ఎందుకంటే మన దేశంలోనే అత్యంత ప్రాచీనమైన భాష మనకు తమిళ్. దాంట్లో మళ్ళీ తొల్కపియం ఏదైతుందో ఈ తొల్కపియం ఏదైతుందో రాసింది ఎవరు? తొల్కపియార్ రాశారు. అది చాలా పురాతనమైంది. ఆన్సర్ చూడండి ఇక్కడ. తొల్కపియం ఈజ్ ద ఎర్లియస్ట్ నోన్ వర్క్ ఇన్ తమిళ్ లిటరేచర్ రిటన్ బై ద స్కాలర్ తొల్కపియార్. ఇట్ ఈస్ ద గ్రామర్ అండ్ లింగ్విస్టిక్ ట్రీటీస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ మనకు గ్రామర్తో పాటు మనకు సాహిత్యం కూడా కనిపిస్తుంటుంది అనమాట. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద తమిళ్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ ఫొనెటిక్స్, మార్ఫాలజీ అండ్ ప్రోసోడీ. ఓకే, సో చాలా చాలా తమిళానికి సంబంధించినటువంటి ధ్వనిశాస్త్రం కానీ పద నిర్మాణం కానీ ఛందస్సు కానీ ఇవంతా కూడా మనకు ఆ యొక్క తొల్కపియంలో మనకు కనిపిస్తుంది. ఎవరు రాశారు? తొల్కపియార్ రాశారు. అవునా? ఎట్టుటొగై ఏదైతే ఉందో అది ఎట్టుటొగై రాసినటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 8 ఆంథాలజీస్ ఉంటాయన్నమాట. తమిళ్ పోయిటరీ మనకి ఇక్కడ ప్రముఖంగా కనిపిస్తుంటుంది. ఇది కూడా పురాతనమైనది కానీ మరీ తొల్కపియార్ అంత పురాతనమైనదైతే కాదనమాట. సో తొల్కపియం అంత పురాతనమైనదైతే కాదు. అండ్ అదేవిధంగా కలిట్టొగాయ్ అని కూడా ఉంది. ఇది కూడా 8 ఆంథాలజీస్లో ఇది ఒకటి ఉంది. అంటే ఆ 8 సెట్ ఆఫ్ ఏవైతే లిటరేచర్స్ ఉన్నాయో దాంట్లో మనకు ఇది ఉంది, ఎట్టుటొగై ఉంది, అదేవిధంగా కలిట్టొగాయ్ కూడా ఉంది. ఇటువంటి ఒక 8 ఉంటాయి అన్నమాట. దాంట్లో ఒక భాగంగా ఉంది. ఇది కూడా పాతదే కానీ మరి అంత మనకు తొల్కపియం అంత పాతదైతే కాదనమాట. అదేవిధంగా నరినాయ్ కూడా ఉంది. సో ఇది కూడా దాంట్లోనే భాగంగా ఉంది. ఇది కూడా మనకు పురాతనమైనది కానీ మరీ ఇంత పురాతనమైతే కాదు. విచ్ ఇండియన్ పొలిటికల్ లీడర్ వాస్ కాల్డ్ యాజ్ అ లోక్ నాయక్? లోక్ నాయక్ అని పిలువబడే భారతీయ రాజనైతిక నాయకుడు ఎవరు? చాలా ఫేమస్ క్వశ్చన్ ఇది. ప్రతి ఒక్కరికి ఆన్సర్ వచ్చి ఉండాలి. రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ, బాల్ గంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్. సో హూ ఈస్ దట్ లోక్ నాయక్ కాల్డ్ యాజ్? This person is so famous that he is the one who showed the taste of defeat to the Congress for the first time in the history of India. అంటే భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి రుచి చూపించినటువంటి మహనీయుడు ఎవరు? లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్. అదొక్కటే కాదండి, మనకు మన దేశానికి కావాల్సింది పీపుల్ పాలిటిక్స్ నాట్ పవర్ పాలిటిక్స్ అని చెప్పిన వ్యక్తి కూడా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్. ఇందిరాగాంధీ గారికి అనుకోని విధంగా ఒక పెద్ద దెబ్బ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్. రైట్ ఆన్సర్ ఏంటి మనకు? లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఇస్ ద రైట్ ఆన్సర్. Ram Manohar Lohia played a very very important role in the Indian freedom movement by leading the team that ran a secret radio. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు నేషనల్ మూవ్మెంట్ యొక్క వార్తను చేరవేస్తూ ఓకే ఈ యొక్క సీక్రెట్ రేడియో నడిపిన దాంట్లో మనకు రామ్ మనోహర్ లోహియా చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించారు. అదేవిధంగా బాల్ గంగాధర్ తిలక్ ఇస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. ఈ ఒక రెవల్యూషనరీగా వర్క్ చేశారు. ఎవరు? బాల్ గంగాధర్ తిలక్. అండ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని లీడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? మనకు సుభాష్ చంద్రబోస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నేతాజీ. ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నేతాజీ. అండ్ బాల్ గంగాధర్ తిలక్ ఇస్ కాల్డ్ లోక్ మాన్యా, నాట్ లోక్ నాయక్. ఇట్స్ కాల్డ్ యాజ్ లోక్ మాన్యా, బాల్ గంగాధర్ తిలక్. చూడండి ఇక్కడ. Jayaprakash Narayan was the prominent Indian political leader, social activist, independence movement. He was affectionately called as Lok Nayak. Okay, leader of the people అని చెప్పేసి. He is best known for leading the total revolution movement in 1970s. Okay, which aimed at transforming the political, social, economic life of the country. అప్పట్లో భారతదేశంలో పెను మార్పులు అనేది మనం చూసాం అనమాట. ఈ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద 1975 ఎమర్జెన్సీ అండ్ ఇన్ ద యాంటీ కరప్షన్ మూవ్మెంట్ దట్ అల్టిమేట్లీ లెడ్ టు ద డౌన్ఫాల్ ఆఫ్ ద ఇందిరాగాంధీ గవర్నమెంట్. సో ఇందిరాగాంధీ గవర్నమెంట్ కుప్పకూలిపోవడానికి ప్రధానమైన కారణం ఎవరు? లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్. And Ram Manohar Lohia is also a socialist leader in India and he also fought for Indian freedom movement. చెప్పాను కదా, సీక్రెట్ రేడియో రన్ చేయడం కీలక పాత్ర పోషించారు. బాల్ గంగాధర్ తిలక్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. అవునా? ఈస్ కాల్డ్ యాజ్ వాట్? లోక్ మాన్యా, నాట్ లోక్ నాయక్. ఈస్ కాల్డ్ యాజ్ లోక్ మాన్యా. అదేవిధంగా మనం చూసిన సుభాష్ చంద్రబోస్ నేతాజీ అని ఏమని పిలిచారు? నేతాజీ. ఇండియన్ నేషనల్ ఆర్మీని ఫౌండ్ చేయలేదు కానీ he has led it, he has taken control over it and he has led the Indian National Army. ఎవరు? మనకు నేతాజీ సుభాష్ చంద్ర బోస్. ఎస్. సో మీరు ఈ యొక్క సీజీఎల్ ప్రిపరేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ దిస్ కోర్సెస్. ఇక్కడ మన కంప్లీట్ కోర్స్ అవైలబుల్లో ఉంటుంది. 3, 6 and 2 months డ్యూరేషన్. దీనిలో సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ, ఎంటీఎస్, సిపిఓ, స్టెనో, సిపిఓ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. అండ్ ఓన్లీ మీరు సీజీఎల్ అనుకుంటే ఇది వెళ్ళొచ్చు.
ఓన్లీ సిహెచ్ఎస్ఎల్ అంటే ఈ కోర్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఓన్లీ సిపిఓ అంటే ఈ కోర్స్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఓన్లీ జీడీ అనుకుంటే ఈ కోర్స్కి వెళ్ళొచ్చు. అండ్ ఎంటీఎస్ అయితే దీనికి వెళ్ళొచ్చు, జేఈ అయితే దీనికి వెళ్ళొచ్చు, అండ్ స్టెనోగ్రాఫర్ అయితే మేరకు ఈ కోర్స్ మీరు తీసుకోవచ్చు. ఓకే. అండ్ 0 to హీరో స్పెషల్ బ్యాచ్ కూడా అవైలబుల్ ఉంది. అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఈ యొక్క సబ్జెక్ట్స్ మీరు ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఈ కోర్స్ మీకు వెళ్ళిపోతుంది. అండ్ టీజీపీఎస్సీ బీఆర్ఓ వీఆర్ఏ కోసం స్పెషల్ బ్యాచెస్ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ 3 and 6 months డ్యూరేషన్తో మన కోర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఏపీ హైకోర్టు వాళ్ళ కోసం కూడా మనకు నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఇది 3-6 months డ్యూరేషన్తో మనం కోర్స్ అవైలబుల్ ఉంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ టు క్రాక్ దిస్. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫర్ 3 and 6 months డ్యూరేషన్తో. అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కూడా స్పెషల్ బ్యాచ్ ఉంది. CBT1 CBT 2 కవర్ అవుతాయి ఇక్కడ 3 and 6 months డ్యూరేషన్తో. అండ్ ఆర్ఆర్బీ ఏఎల్పీ కూడా స్పెషల్ బ్యాచ్ ఉంది 3, 6 and 12 months డ్యూరేషన్తో. అండ్ ఆర్ఆర్బీ ఏఎల్పీ వాళ్ళకు మనకు 2025కి CBT1 CBT కలిపి మనకు కోర్స్ అవైలబుల్ ఉంది. అండ్ దెన్ బ్యాంక్ ఎస్సీ ఆర్ఆర్బీ కంప్లీట్ కాంపిటెన్సీ కోర్స్ ఇక్కడ 850+ hours ఆఫ్ కంటెంట్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాంక్ మహాప్యాక్ అని చెప్పేసి మనకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ దృష్టి పెట్టుకొని 6 and 12 months డ్యూరేషన్తో ఇంగ్లీష్ అండ్ బైలింగ్వల్లో అవైలబుల్లో ఉంటుంది. ఎస్. అండ్ టీజీపీసీ ఏబీపీసీ గ్రూప్ 2 వాళ్ళ కోసం కోర్సెస్ ఉన్నాయి. అండ్ ఎస్ఏ కానిస్టేబుల్ వాళ్ళ కోసం కూడా 3, 6 and 12 months డ్యూరేషన్తో కోర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దెన్ యూపీఎస్సీ సీసెట్ వాళ్ళ కోసం కూడా మనము ఈ యొక్క 2 and 6 months డ్యూరేషన్తో కోర్స్ అవైలబుల్లో ఉంచుతున్నాం. అండ్ యూ కెన్ పికప్ ఎనీ కోర్స్ ఫర్ 999. అండ్ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు. దిగ్విజయంగా మనం సెట్ 5 కూడా మనం కంప్లీట్ చేస్తున్నాము. ఈ విధంగా మీరు మొత్తం 15 ఎగ్జామ్స్ రాయాలి. మీ యొక్క నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎగ్జామ్స్ రాయడంలో మీరు ఆరుతేరాలి. మీరు మంచి ర్యాంకర్స్గా ముందుకు వచ్చేసి యూ షుడ్ ఇన్ఫార్మ్ అస్ దట్ యూ హ్యావ్ సెక్యూర్డ్ జాబ్ ఇన్ ఎస్ఎస్సి. ఇది మా యొక్క ఏమన్నమాట. సో విష్ ఆల్ గుడ్ లక్. ఈ సెషన్లో మనం జనరల్ సైన్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎస్ఎస్సి CGL టెస్ట్ సిరీస్ 5ని డిస్కస్ చేద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ వన్స్ ఆల్ ఆఫ్ యూ క్లిక్ ద లైక్ బటన్ అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అమ్మా. ఇది మీకు అప్కమింగ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బీకి చాలా యూజ్ అవుతుంది. ఇది మీకు ఎంకరేజింగ్ చేసే విధంగా ఈ మ్యారథాన్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ లైక్ అనేది మ్యాండేటరీ. ఓకే, మేము మీకోసం ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి మీరు జస్ట్ లైక్ అండ్ షేర్ చేస్తే మాకు ఎంకరేజింగ్మెంట్గా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే సెషన్. మనకు మొత్తం 4 సిరీస్ అనేది అయిపోయి టుడేస్ ఈజ్ 5th సిరీస్ ఎస్ఎస్సి CGL టెస్ట్ సిరీస్ నెంబర్ 5 నుంచి జనరల్ సైన్స్ అండ్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ని మనము డిస్కస్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ బేస్డ్ ఆన్ ది 4NH3 + 502 gives rise to 4NO + 6H2. సో మనకి ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్ ఇచ్చారు. సో ఈ కెమికల్ రియాక్షన్ అనేది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అనేది ఇస్తాయి, లైక్ ఆక్సిడేషన్ రియాక్షనా లేదా రిడక్షన్ రియాక్షన్ అని అడుగుతున్నారు. సో ఏమి ఇచ్చారమ్మా మనకు కెమికల్ ఈక్వేషన్లో అమోనియా అనేది వాటర్తో రియాక్ట్ అవుతుంది. సో అది మనకు రిజల్ట్గా ఏమిస్తుందంటే నైట్రిక్ ఆక్సైడ్ అండ్ వాటర్ అనేది ఇస్తుందని కెమికల్ రియాక్షన్లో ఇచ్చారు. సో ఇక్కడ నైట్రోజన్ అనేది ఆక్సిడేషన్ స్టేట్లోకి వెళ్తుందా లేదా రిడక్షన్ ప్రాసెస్ అనేది అవుతుందా, అదేవిధంగా ఆక్సిజన్కి రిడక్షన్ ప్రాసెస్ అవుతుందా లేదా ఆక్సిడేషన్ ప్రాసెస్ అవుతుందని అడుగుతున్నారు. సో మనకు కెమికల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా. సో ఆప్షన్ చూసుకున్నట్లయితే N గెట్స్ ఆక్సిడైజ్డా లేదా O గెట్స్ ఆక్సిడైజ్డా, N గెట్స్ రెడ్యూస్డా లేదా O గెట్స్ రెడ్యూస్డా. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ 2 ఆప్షన్స్ అనేవి కరెక్ట్ అని మనని అడుగుతున్నారు. సో మనం ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుందామమ్మా. వాట్ ఈస్ ద ఈక్వేషన్? 4NH3 + 502 gives rise to 4NO + 6H2. అంటే ఏంటి అమ్మా, అమోనియా అనేది ఆక్సిజన్తో రియాక్షన్ జరిగినప్పుడు మనకు ఏమిస్తుంది, నైట్రిక్ ఆక్సైడ్ అండ్ వాటర్ ఇస్తుందని మనకు కెమికల్ ఈక్వేషన్ ఇచ్చారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ నైట్రోజన్ ఆటమ్ని తీసుకుందాం. సో ఫస్ట్ కన్సిడర్ నైట్రోజన్. సో ఈ నైట్రోజన్ అనేది మనకు అమోనియాలో ఉంది, అదేవిధంగా నైట్రిక్ ఆక్సైడ్లో ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హైడ్రోజన్కి 3 మాలిక్యూల్స్ ఉన్నాయి, బట్ నైట్రోజన్కి ఎటువంటి మాలిక్యూల్స్ లేదు. బట్ దట్ మీన్స్ వాట్, నైట్రోజన్ ఈజ్ ల్యాకింగ్ -3 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ -3. సో ఇక్కడ NO అంటే నైట్రిక్ ఆక్సైడ్. నార్మల్గా ఎలిమెంటరీ ఎలిమెంట్ అయిన ఆక్సిజన్కి ఆక్సిడేషన్ అనేది ఎప్పుడు 0 ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎన్ని ఆక్సిజన్ మాలిక్యూల్స్ కావాలమ్మా, +2. దట్ మీన్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, ఇక్కడ -3 నుంచి +2 వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుంది. నథింగ్ బట్ వాట్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇంక్రీజ్ అనేది జరుగుతుంది కాబట్టి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ N ఈజ్ ఆక్సిడైజ్డ్. ఇక్కడ N అనేది ఆక్సిడైజ్డ్ జరుగుతుంది. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్, N ఈజ్
ఆక్సిడైజ్డ్. సో -3 నుంచి +2 వరకు ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇండైరెక్ట్గా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతున్నాయి. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ ప్రాసెస్. నెక్స్ట్ ఏం చూద్దాం మనము, ఆక్సిజన్ చూద్దాం. సో ఆక్సిజన్ అనేది మనకు 5O2లో ఉంది, సో అదేవిధంగా 6H2Oలో ఉంది. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఆక్సిజన్ ఎలిమెంటరీ ఎలిమెంట్ అయిన ఆక్సిజన్కి ఎప్పుడు కానీ ఆక్సిడేషన్ నెంబర్ అనేది 0 ఉంటుంది. సో ఇక్కడ 0 నుంచి మనకు ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా, సో ఇక్కడ వచ్చేసి 0. సో 0 వచ్చేసి ఎంత, -2. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, డిక్రీజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ హ్యాపెనింగ్. సో డిక్రీజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్, డిక్రీజింగ్ అనేది జరుగుతుంది మనకు, డిక్రీజింగ్ అనేది జరుగుతుంది, నథింగ్ బట్ వాట్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనకు గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి, సో వాట్ ఈస్ దట్, విట్ ఈస్ నథింగ్ బట్ రిడక్షన్. సో ఆక్సిజన్ అనేది రిడక్షన్ జరుగుతుంది, అదేవిధంగా నైట్రోజన్ అనేది ఆక్సిడైజ్ జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఏ గెట్స్ ఆక్సిడైజ్డ్ అండ్ 0 గెట్స్ రెడ్యూస్. సో ఏంటి, ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు జరుగుతున్నాయి కాబట్టి ఏం రియాక్షన్ అమ్మా, రెడాక్స్ రియాక్షన్. సో రెడాక్స్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్, ఏ అండ్ డి. క్లియర్. సో నైట్రోజన్ అనేది ఇట్ గెట్స్ ఆక్సిడైజ్డ్ అండ్ ఆక్సిజన్ గెట్స్ రెడ్యూస్డ్. ఓకే. నెక్స్ట్ ద కెమికల్ రియాక్షన్, ఇచ్చిన కెమికల్ రియాక్షన్ అనేది ఏ రియాక్షన్ జరుగుతుందమ్మా, ఇక్కడ నైట్రోజన్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది, ఆక్సిజన్ అనేది రెడ్యూస్ అవుతుంది. దట్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ గివ్స్ us వాట్, రెడాక్స్ రియాక్షన్. సో ఇది ఏం జరుగుతుందమ్మా, రెడాక్స్ రియాక్షన్ అనేది మనకు జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో నైట్రోజన్, అమోనియాలో నైట్రోజన్ హ్యాస్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ -3. సో చూసాం కదా, NH3లో హైడ్రోజన్కి 3 ఆటమ్స్ ఉన్నాయి, నైట్రోజన్కి 1 ఉంది. సో ఇట్ రిక్వైర్స్ -3. ఓకే, ఇట్ ఈస్ ల్యాకింగ్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్. సో -3. సో అమోనియాలో నైట్రిక్ ఆక్సైడ్లో చూసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ అన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ +2. ఓకే, ఇట్ హ్యాస్ అన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ +2. నార్మల్గా మనకు ఎలిమెంటరీ ఎలిమెంట్ ఆఫ్ ఆక్సిజన్కి ఆక్సిడేషన్ నెంబర్ ఉంటుందంటే 0 ఉంటుంది. సో ఇక్కడ మనకు +2, ఇట్ రిక్వైర్స్ +2. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, నైట్రోజన్లో చూసుకున్నట్లయితే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతున్నాయి, అండ్ ఆక్సిజన్లో చూసుకున్నట్లయితే మనకు గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, సో నథింగ్ బట్ నైట్రోజన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అండ్ ఆక్సిజన్ గెట్స్ రెడ్యూస్డ్. Oxygen. So what is happening here? Loss of electrons is happening here, and here gain of electrons is happening. Clear? Already explained chesanu kada. Next. Therefore the correct statements are A and D. Clear? Next. Filtration of waste products in humans happen in the kidneys. There is a large number of filtration units present inside the kidneys to help them in doing this job. These filtration units are called, మనుషులలో వ్యర్థ పదార్థాల నిష్క్రమణ కిడ్నీలలో జరుగుతుంది. ఈ పనిని చేయడానికి కిడ్నీలలో అనేక శుద్ధి యూనిట్లు ఉన్నాయి. ఈ శుద్ధి యూనిట్లు ఏమిటి, బౌమాన్స్ క్యాప్సూల్సా, నెఫ్రాన్సా, క్యాపిలరీసా, ఆల్వియోలియా. ఓకే, ఏంటమ్మా, మన కిడ్నీస్ అనేది ఫిల్ట్రేషన్ ప్రాసెస్ చేస్తుంది, అది మన బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ని ఫిల్ట్రేట్ చేస్తుంది. సో నార్మల్గా లివర్ అనేది డీటాక్సిఫైయింగ్ సబ్స్టెన్స్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, డీటాక్సిఫైయింగ్ సబ్స్టెన్స్ని రిమూవ్ చేస్తుంది. లివర్ సెక్రెట్స్ యూరియా. సో ఆ యూరియా అనేది కిడ్నీ ఏం చేస్తుంది, యూరిన్ లాగా బయటికి పంపించేస్తుంది. సో దట్ ఈస్ ద లింక్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ మనకు ఫిల్ట్రేషన్ ఆఫ్ వేస్ట్ ప్రోడక్ట్స్ అనేది ఎక్కడ జరుగుతుందమ్మా, కిడ్నీస్లో జరుగుతుంది. సో ఈ కిడ్నీస్లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయంట, ఆ యూనిట్సే ఈ ప్రతిచర్య అనేది జరుపుతుందంట. సో ఆ యూనిట్స్ని ఏమంటారో అని అడుగుతున్నారు. ఆ యూనిట్స్ వచ్చేసి మనము నెఫ్రాన్స్ అంటాము. సో ఈ ఆల్వియోలి అంటే ఏంటి అంటే, ఆల్వియోలి అని కూడా మనకు ఎక్కడ ఉంటుందమ్మా, లంగ్స్లో ఉంటుంది. ఈ ఆల్వియోలి అనేది మనకు లంగ్స్లో ఉంటుంది. అది ఏం చేస్తుందమ్మా, గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది చేస్తుంది. ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది చేస్తుంది. అది మన కిడ్నీలో ఉండదు, అది మన లంగ్స్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బౌమాన్స్ క్యాప్సూల్స్. బౌమాన్స్ క్యాప్సూల్ అనేవి కూడా మనకు కిడ్నీలో ఉంటుందమ్మా. అది ఇనిషియల్ ఫిల్ట్రేషన్ని స్టార్ట్ చేస్తుంది. సో ఇనిషియల్గా ఫిల్ట్రేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, బౌమాన్స్ క్యాప్సూల్స్లో జరుగుతుంది. క్యాపిలరీస్ అంటే నథింగ్ బట్ వాట్, దే ఆర్ బ్లడ్ వెజల్స్. ఇవి ఏం చేస్తాయమ్మా, మన బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది. బ్లడ్ని ఫిల్టర్ చేసి త్రూ అవుట్ ద బాడీ ఇది ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఓకే, that filtration units in the kidneys are called nephrons. These are the tiny functional units within the kidneys responsible for filtering waste products from the blood. So మన బెడ్లో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ని ఫిల్టర్ చేసే స్మాలెస్ట్ యూనిట్స్ ఆఫ్ కిడ్నీస్ పేరేంటమ్మా, నెఫ్రాన్స్. క్లియర్? నెక్స్ట్,
నెఫ్రాన్స్ దే ఆర్ ద టైనీ ఫంక్షనల్ యూనిట్స్ విత్ ఇన్ ద కిడ్నీస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిల్టరింగ్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ బ్లడ్. ఇవి రక్తం నుండి వ్యర్థ ఉత్పత్తులను ఫిల్టర్ చేయడానికి బాధ్యత వహించే మూత్రపిండాలలోని చిన్న క్రియాత్మక యూనిట్లు నెఫ్రాన్స్ అంటే. బౌమెన్స్ క్యాప్సూల్స్ అంటే ఏంటమ్మా? వెల్ పార్ట్ ఆఫ్ ద నెఫ్రాన్. ఇది కూడా బౌమెన్ క్యాప్సూల్ అనేది ఇది నెఫ్రాన్కి సంబంధించిన చిన్న పార్ట్. ఇది ఇనిషియల్ ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. సో స్టార్టింగ్ ఫిల్టరేషన్ అనేది ఏం చేస్తుందమ్మా? బౌమెన్స్ క్యాప్సూల్ అనేది చేస్తుంది. ఓకే, నెక్స్ట్. సో క్యాపిలరీస్ అంటే ఏంటమ్మా? క్యాపిలరీస్ అన్న నథింగ్ బట్ స్మాల్ బ్లడ్ వెజల్స్ ఫౌండ్ త్రూ అవుట్ ద బాడీ. ఓకే, ఇవి మన స్మాల్ బ్లడ్ వెజల్స్ అమ్మ ఇవి ఫౌండ్ త్రూ అవుట్ ద బాడీ. విత్ ఇన్ ద నెఫ్రాన్స్లో కూడా ఈ స్మాల్ బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి. వెల్ బ్లడ్ ఫిల్టరేషన్ టేక్స్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ ఆవియోలి అంటే ఏంటమ్మా? దే ఆర్ టైనీ ఎయిర్ సాక్స్ ఇన్ ద లంగ్స్. ఇవి మన లంగ్స్లో ఉంటాయి. ఎందుకు? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కోసం. సో ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది మనకు ఎక్కడ జరుగుతుంది? లంగ్స్లో ఉన్న చిన్న ఎయిర్ సాక్స్ అయిన ఆల్వియోలీలో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఎస్ఎస్సి 2025కి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చంద్రలాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది కదా. ఇందులో క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 1000+ ఫ్రీ వీడియో లెక్చర్స్ ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది, బెస్ట్ అండ్ స్మార్ట్ అప్రోచెస్ ఉంటాయి. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 3 మంత్స్ కోర్స్ వచ్చేసరికి 2250 అండ్ 6 మంత్స్ కోర్స్ వచ్చేసరికి 3600, 12 మంత్ కోర్స్ వచ్చేసరికి 6500. సో ఇందులో ఈ ఒక్క కోర్స్ తీసుకున్నట్లయితే మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని సిలబస్ అనేది ఈ కోర్స్లో మీకు కవర్ అవుతుంది. ఓకే, ఎస్ఎస్సి సిజిఎల్ 2025కి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనేది కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. కంప్లీట్ కోర్స్ టైర్ 1 యాజ్ వెల్ యాజ్ టైర్ 2. ఇందులో కూడా మనకు 1000 అవర్స్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది, టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటాయి, అదేవిధంగా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఇందుకు వచ్చేసి 3 మంత్స్ కోచింగ్ వచ్చేసి 2250 అండ్ 6 మంత్ కోచింగ్ వచ్చేసి 3600. ఓకే, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 1000+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, బెస్ట్ అండ్ స్మార్ట్ అప్రోచెస్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి, అదేవిధంగా టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటాయి. ఫుల్ యాక్సెస్ అనేది ఉంటుంది మీకు. సో మీకు వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఎప్పుడైనా ఎక్కడైనా 24/7 మీరు క్లాసెస్ అనేవి మళ్ళీ చూసుకోవచ్చు అండ్ టెస్ట్లు కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు. ఓకే, దీనికి వచ్చేసి 3 మంత్స్ కంప్లీట్ కోర్స్ అనేది 2250 అండ్ 6 మంత్స్ కోర్స్ వచ్చేసి జస్ట్ 3600. ఎస్ఎస్సి సిపిఓ 2025కి సంబంధించిన కంప్లీట్ బ్యాచ్, ఓకే, స్పెషల్ బ్యాచ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో కూడా 1000+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది, ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీస్ ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సెస్. ఎప్పుడైనా ఎక్కడైనా మనము వీడియోస్ అనేవి వ్యాలిడిటీ ఉన్నంత వరకు చూడొచ్చు. సో ఇలాంటి కోర్సెస్ గురించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, అండ్ ఇప్పటి వరకు ఎవరైతే చందన్ లాజిక్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేదో ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, లాగిన్ అవ్వండి, రిజిస్టర్ అవ్వండి. ఆ తర్వాత మై కోర్సెస్లో డెమో క్లాసెస్ వినండి. విన్న తర్వాత మీకు క్లాసెస్ నచ్చితే వెంటనే మీరు కోర్సెస్ అనేది పర్చేస్ చేసుకోండి. ఓకే, ఎస్ఎస్సి జీడీ 2025కి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. కంప్లీట్ కోర్స్ ఇందులో కూడా మనకు టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇది కూడా మనకు 3 మంత్స్ వచ్చేసి 2250 అండ్ 6 మంత్స్ వచ్చేసి జస్ట్ 3600 మాత్రమే. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీతో ఎవరైనా 10th క్లాస్ జరిగిన తర్వాత మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకుంటే దిస్ ఎస్ఎస్సి జీడీ ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ దెమ్. ఓకే, జస్ట్ 10th క్లాస్ ఎలిజిబిలిటీతో మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందొచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఓకే, సో ఈ కోర్స్ అనేది మీరు పర్చేజ్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. దీంతో పాటు మేము డైలీ కండక్ట్ చేసే ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని కూడా మీరు ఫాలో అవ్వండి. మీకు ఐడియా అనేది వస్తుంది, మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో ఫ్రేమ్ అవుతున్నాయో అలాంటి ఐడియా అనేది మీకు వస్తుంది. దాంతోపాటు ఇది కూడా యాడ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ని క్రాక్ చేస్తారు. ఓకే, ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. కంప్లీట్ సెషన్ 1 యాజ్ వెల్ యాజ్ సెషన్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ 700+ అవర్స్ ఉంటాయి, బెస్ట్ అండ్ స్మార్ట్ అప్రోచెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటాయి, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. క్లాసెస్ మనకి తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. దీనికి 3 మంత్స్ వచ్చేసరికి మనకు 2250 అండ్ 6 మంత్స్ వచ్చేసరికి జస్ట్ 3600. సో దాంతోపాటు ఇది కూడా యాడ్ చేస్తే మీరు ఎగ్జామ్ ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి జేఈ 2025 కంప్లీట్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఎవరైతే బీటెక్ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఈ ఎస్ఎస్సి జేఈకి ఎలిజిబుల్. సో ఇందులో కూడా మనకు మొత్తం 1100+ అవర్స్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. సో అదేవిధంగా టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సెస్, మనకు వ్యాలిడిటీ ఉన్నంత వరకు అన్లిమిటెడ్ యాక్సెస్, ఎప్పుడైనా ఎక్కడైనా మనం క్లాసెస్ అనేవి వినొచ్చు. ఓకే, సో క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. దీనికి 3 months వచ్చేసి మనకు 2250 అండ్ 6 months వచ్చేసి జస్ట్ 3600. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించిన క్లాసెస్ మనకు మొత్తం 700+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, బెస్ట్ అండ్ స్మార్ట్ అప్రోచెస్ ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది, టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటాయి, అదేవిధంగా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఈ కోర్స్కి వచ్చేసి డీటెయిల్స్ చూసినట్లయితే మనకు 3 monthsకి వచ్చేసరికి 2250 అండ్ 6 monthsకి వచ్చేసరికి 3600. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. విచ్ నెంబర్ ఈస్ కాల్డ్ అవోగాడ్రోస్ కాన్స్టెంట్ నేమ్డ్ ఆఫ్టర్ ద 19th century సైంటిస్ట్ అమిడియో అవోగాడ్రో? 19వ శతాబ్దపు శాస్త్రవేత్త అమిడియో అవోగాడ్రో పేరు మీద అవోగాడ్రో స్థిరాంకం అని పిలువబడే ఏ సంఖ్యను పిలుస్తారు? 6.022 × 10^23, 6.02 × 10^20. దిస్ ఇస్ పవర్. ఓకే, దిస్ ఇస్ పవర్. ఓకే, డోంట్ మైండ్. అండ్ దిస్ ఇస్ ఓకే. సో వాట్ ఈస్ ద ఆన్సర్? అవోగాడ్రో నెంబర్. అసలు ఈ అవోగాడ్రో నెంబర్ అంటే ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ ద మోల్ ఆఫ్ ఏ సబ్స్టెన్సెస్. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ ద మోల్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ని మనము అవోగాడ్రో నెంబర్ అంటాం. సో ఒక సబ్స్టెన్స్కి సంబంధించిన ఒక్క మోల్లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి, సో దాన్ని మనం ఏమంటామంటే అవోగాడ్రో నెంబర్ అని అంటాం. సో ఈ అవోగాడ్రో నెంబర్ని ఇచ్చిన వ్యక్తి ఎవరో? అమిడియో అవోగాడ్రో. సో వాట్ ఈస్ దాట్ నెంబర్? 0.22 × 10^23. క్లియర్? సో అవోగాడ్రో నెంబర్ వచ్చేసి 6.022 × 10^23. సో ఒక మోల్ ఆఫ్ సబ్స్టెన్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి అని మనం దేంట్లో చెప్పబడతాము? అవోగాడ్రో నెంబర్. క్లియర్? సో ద నెంబర్ known as Avogadro's constant named after the 19th century scientist Amedeo Avogadro. It is named after him. సో ఏంటమ్మా, ఏంటిది? అవోగాడ్రో నెంబర్ ఇస్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్సెస్. ఒక సబ్స్టెన్స్లో ఉండే నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఒక సబ్స్టెన్స్లో ఉన్న ఒక మోల్లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి అని దాన్ని చెప్పేదే ఈ అవోగాడ్రో నెంబర్. ఇది ఎవరు పెట్టారమ్మా? అమిడియో అవోగాడ్రో. ఇతను కనుగొన్నారు. 6.022 × 10^23. సో ప్రతి ఎలిమెంట్లో ఏంటి, ఒక సబ్స్టెన్స్లో ప్రతి మోల్లో ఈ అవోగాడ్రో నెంబర్ 6.022 × 10^23. దిస్ ఈస్ కాన్స్టెంట్. This constant represents the number of elementary entities such as atoms, molecules or ions in a 1 mole of a substance. So particles are nothing but అవి atoms అయినా కావచ్చు, లేదా మాలిక్యూల్స్ అయినా కావచ్చు, లేదా ఎంటిటీస్ అయినా కావచ్చు. సో ఒక్క మోల్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి అని ఏది మనకు చెప్తుందమ్మా? అవోగాడ్రో నెంబర్ అనేది చెప్తుంది. అండ్ దట్ ఈస్ కాన్స్టెంట్ 6.022 × 10^23. ఇట్ ఈస్ ఎ ఫంక్షనల్ కాన్స్టెంట్ ఇన్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. సో ఇది కెమిస్ట్రీలో ఉపయోగపడుతుంది ఈ అవోగాడ్రో నెంబర్ అనేది, అదేవిధంగా ఫిజిక్స్లోనూ కూడా ఉపయోగపడుతుంది. ఈ స్థిరాంకం ఒక పదార్థం యొక్క ఒక్క మోల్లోని ప్రాథమిక ఎంటిటీలు మరియు అణువులు లేదా ఆనియన్లు వంటిని సూచిస్తుంది. ఓకే, ఒక సబ్స్టెన్స్లో, ఒక మోల్ ఆఫ్ సబ్స్టెన్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయో అది ఏం చెప్తుందమ్మా? మనకు అవోగాడ్రో నెంబర్ అనేది చెప్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ప్రతి ఒక్కరు సెషన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సెషన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుందమ్మా. మేము మీకోసం ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి మీరు జస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఇట్ విల్ ఫుల్ఫిల్ అస్. ఓకే, సో జస్ట్ మీరు మా కోసం ఒక లైక్ చేయండి, అది మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఈ సెషన్ అనేది చాలా వరకు రీచ్ అవ్వాలి. దట్స్ అవర్ గోల్. ఓకే, విచ్ బ్రాంచ్ ఆఫ్ ఎకాలజీ డీల్స్ విత్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏన్షియంట్ ఎన్విరాన్మెంట్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏన్షియంట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్? జీవావరణ శాస్త్రంలోని ఏ విభాగం పురాతన పర్యావరణం యొక్క లక్షణాలు మరియు పురాతన మొక్కల మరియు జంతువులలో వాటి సంబంధాన్ని వివరిస్తుంది? డెమోకాలజీ, ఇక్థాలజీ, పాలియోకాలజీ, మైకాలజీ. సో స్టడీ ఆఫ్
క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏన్షియన్ ఎన్విరాన్మెంట్. సో మన ఏన్షియన్ టైమ్స్లో, సో మన పురాతన ఎన్విరాన్మెంట్, అదేవిధంగా ఇప్పుడు వాటితో రిలేషన్ని స్టడీ చేసేదాన్ని ఏమంటారు అని అంటున్నారు. సో వాట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఎకాలజీ డీల్స్ విత్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏన్షియంట్ ఎన్విరాన్మెంట్. సో మన ఏన్షియంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్, అదేవిధంగా దాని యొక్క రిలేషన్షిప్, ఇప్పుడు ఆ స్టడీని ఏమంటారు అంటే ఆ స్టడీని వచ్చేసి మనం పాలియో ఎకాలజీ అంటాము. ఓకే, వాట్ ఈస్ దట్? పాలియో ఎకాలజీ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏన్షియంట్ ఎన్విరాన్మెంట్ అండ్ దర్ రిలేషన్షిప్ విత్ ఏన్షియంట్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంటే ఏంటమ్మా, ఏన్షియంట్ టైంలో ఉన్న ఏంటి ఎన్విరాన్మెంట్ అండ్ వాళ్ళ యొక్క రిలేషన్ ఎవరితో, ప్లాంట్స్ అండ్ యానిమల్స్తో, ఆ యొక్క స్టడీని మనం ఏమంటామంటే పాలియో ఎకాలజీ అంటాము. ఓకే, నార్మల్గా ఎకాలజీ అంటే ఏంటమ్మా, రిలేషన్షిప్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో ఎన్విరాన్మెంటల్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని మనము ఎకాలజీ అంటాము. సో పాలియో ఎకాలజీ అంటే ఏంటమ్మా, అప్పుడు ఏన్షియంట్ టైమ్స్లో ఉన్న ఎన్విరాన్మెంట్, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన రిలేషన్షిప్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని, ఆ స్టడీని ఏమంటామంటే మనం పాలియో ఎకాలజీ అంటాము. సో పాలియో ఎకాలజీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో వాట్ ఈస్ దిస్ ఇక్థియాలజీ? ఇక్థియాలజీ ఇస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ ఫిషెస్. ఓకే, మైకాలజీ వచ్చేసి స్టడీ ఆఫ్ ఫంగి. ఓకే, ద బ్రాంచ్ ఆఫ్ ఎకాలజీ that deals with the characteristics of ancient environment and their relationship with ancient plants and animals is called paleontology or paleoecology. ఓకే, ఏంటమ్మా, పురాతన పర్యావరణాల లక్షణాలు మరియు పురాతన మొక్కలు మరియు జంతువులలో వాటి సంబంధాన్ని పరిశీలించే జీవావరణ శాస్త్ర విభాగం పురాజీవ శాస్త్రం. ఓకే, సో paleontology is the study of fossils which allows scientists to understand past environments and the organism that lived in them. సో ఈ పాలియో ఎకాలజీ అంటే ఏంటిది? పురాతన కాలంలో స్టడీ ఆఫ్ ఫాజిల్స్. సో పురాతన కాలంలో ఉన్న యానిమల్స్, ప్లాంట్స్ ఉంటాయి కదా, సో వాటి యొక్క ఫాజిల్స్ అనేవి మనకి ఇప్పుడు దొరుకుతాయి కదా, సో వాటిని బేస్ చేసుకొని అప్పుడు వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉండదో స్టడీ చేసేదాన్ని పాలియో ఎకాలజీ ఆర్ పాలియోంటాలజీ అంటాము. ఓకే, నెక్స్ట్. సో మైకాలజీ అంటే ఏంటమ్మా, దిస్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫంగి. ఇక్థాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఫిషెస్. క్లియర్? నెక్స్ట్, ఇన్ 2024 వాట్ వాజ్ ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్? 4th ర్యాంక్, 2nd ర్యాంక్, 12th ర్యాంక్, 9th ర్యాంక్. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో మన ఇండియాకి వచ్చేసి 2024లో ఏ ర్యాంక్ అమ్మా? 4th ర్యాంక్. ఓకే, ఇన్ 2024 ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ సర్పాస్డ్ 700 బిలియన్. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రివర్స్, సో ఫారెనర్స్తో, ఫారెన్ కంట్రీస్లో ఎక్స్చేంజ్ చేయడంలో ఎంతవరకు కూడబెట్టుకున్నాం, దాంట్లో మన ఇండియా అనేది ఏ ప్లేస్లో ఉందమ్మా? 4th ప్లేస్లో ఉంది. మొత్తం ఎంత వాల్యూ రిజర్వ్స్ ఉన్నాయి? $700 బిలియన్. సో ఫస్ట్ ఏది ఉందమ్మా? ఫస్ట్ వచ్చేసి చైనా, సెకండ్ వచ్చేసి జపాన్ అండ్ థర్డ్ వచ్చేసి స్విట్జర్లాండ్. మన ఇండియా వచ్చేసి 4th ర్యాంక్. సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, సో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో మన ఇండియా అనేది ఎన్నో ప్లేస్లో ఉంది? 4th ప్లేస్లో ఉంది. విత్ హౌ మచ్ బడ్జెట్? $700 బిలియన్. విచ్ కంట్రీ బికమ్ ద సెకండ్ మోస్ట్ టార్గెటెడ్ నేషన్స్ ఫర్ సైబర్ అటాక్స్ ఇన్ 2024? 2024లో సైబర్ దాడులకు ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్న రెండవ దేశం ఏది? యుఎస్ఏ, నేపాల్, మెక్సికో, ఇండియా. సైబర్ అటాక్స్ అంటే ఏంటమ్మా? ఏంటి? అనుచిత లింక్స్, సో అదేవిధంగా ఫ్రాడ్ మెసేజెస్, లింక్స్, సో ఏవైనా ఫ్రాడ్ రిలేటెడ్ మెసేజెస్ పడితే అది ఓపెన్ చేస్తే మన అకౌంట్ మొత్తం ఖాళీ అవ్వడం. సో అదేవిధంగా క్రైమ్స్, జాబ్ ఇప్పిస్తామని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ప్లాట్ఫామ్స్లో మోసం చేయడం, ఇవన్నీ సైబర్ అటాక్స్ అన్నట్టు. సో ఇన్ ఆర్డర్ టు వాట్? ఫినాన్షియల్ ఫ్రాడ్ అయినా కావచ్చు, సో ద హ్యాకింగ్ అయినా కావచ్చు, ఇలాంటి వాటిలో మన ఇండియా అనేది 2024లో ఏ ప్లేస్లో ఉంది అంటే 2nd ప్లేస్లో ఉంది. సో విచ్ ఈజ్ ఇన్ ద 2nd ప్లేస్? మన ఇండియా అనేది 2nd ప్లేస్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి యుఎస్ ఉంది అండ్ థర్డ్ వచ్చేసి ఇజ్రాయిల్ ఉంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 2nd. ఇండియా ఈజ్ ద 2nd మోస్ట్ సైబర్ అటాక్డ్ కంట్రీ. ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ అండ్ థర్డ్ వచ్చేసి ఇజ్రాయిల్. India has become the 2nd most targeted nation for cyber attacks in 2024 with 95 entities affected following the United Nations. మొత్తం 95 కేటగిరీస్లో సైబర్ అటాక్స్ అనేవి జరిగినాయంట 2024లో. ఓకే, ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏకి మొత్తం
140 అటాక్స్ అండ్ 140 ఎంటిటీస్లో అటాక్స్ అనేవి జరిగాయి. సో థర్డ్ వచ్చేసి ఇస్రాయిల్కి 57 ఎంటిటీస్లో అటాక్స్ అనేవి జరిగాయి. సో సైబర్ అటాక్స్ 2024లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి యుఎస్ఏ, సెకండ్ వచ్చేసి ఇండియా అండ్ థర్డ్ వచ్చేసి ఎవరమ్మా ఇస్రాయిల్. సో హూ ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ I4C? రష్మిక మందన. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, who has been invited as the chief guest for India's 2025 Republic Day parade? 2025 భారత్ దేశ గణతంత్ర దినోత్సవం కవాతుకు ముఖ్య అతిథిగా ఎవరు ఆహ్వానించబడ్డారు? జోకో విడిడో, ప్రభోవో సుబియాంటో, లీ హిసిన్ లుంగ్, రాడ్రిగో డ్యూటెరెస్. సో 2024 జనవరి 26 చూసుకున్నట్లయితే మనకు చీఫ్ గెస్ట్గా ఇమ్మాన్యుయల్ వచ్చారు. ఓకే, ఫ్రాన్స్కి సంబంధించిన ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ 2024 రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఈ 2025 చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారంటే ఇండోనేషియా ప్రెసిడెంట్ అయిన ప్రభోవో సుబియాంటోనో వచ్చారు. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా? జకర్తా. అండ్ వాట్ ఈస్ ద కరెన్సీ అమ్మా? ఇండోనేషియా రూపియా. ఓకే, సో he has attended as chief guest to our 2025 Republic Day celebrations. Okay, next, who has been appointed as the new chairman of ISRO effective January 14, 2025? January 14, 2025 నుంచి అమలులోకి వచ్చేలా ఇస్రో కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ వి నారాయణ, సమీర్ కామత్, ఎస్ సోమనాథ్, పీయూష్ చావ్లా. సో మనకు చంద్రయాన్ 3 టైంలో ఎవరు ఇస్రో చైర్మన్గా ఉండే అమ్మా? ఎస్ సోమనాథ్. బట్ అతను ఇప్పుడు చేంజ్ అయ్యారు. నా హూ ఈస్ ద ప్రజెంట్ ఇస్రో చైర్మన్? ఇస్రో అంటే ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందమ్మా? బెంగళూరు, కర్ణాటకలో ఉంటుంది. ఓకే, సో దీనికి రీసెంట్గా చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? వి నారాయణ్. సో మనకు చంద్రయాన్ సిరీస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2009లో ఒకటి, చంద్రయాన్ 1 2009, చంద్రయాన్ 2 2013 అండ్ చంద్రయాన్ 3 2023. సో ఏం జరిగిందమ్మా చంద్రయాన్ 3లో? మనము ఫర్ ద ఫస్ట్ టైం ద కంట్రీ విచ్ హ్యాస్ లాండెడ్ ఆన్ ద సౌత్ పోల్, మూన్కి సంబంధించిన సౌత్ పోల్ మీద ల్యాండ్ అయ్యాం. సో ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్, వీటిని బేస్ చేసుకొని మనము ల్యాండ్ అయ్యాం. సో హూ ప్లేడ్ ఏ ప్రామినెంట్ రోల్? ఎస్ సోమనాథ్. సో ఈ చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి చంద్రయాన్ 4 అనేది వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్? ఆ సౌత్ పోల్లో దగ్గర ఉన్న శాంపుల్స్ని కలెక్ట్ చేసుకొని ఇండియాకి తీసుకురావడం, ఎలాంటి కంటామినేషన్ జరగకుండా. సో దట్ ఈస్ చంద్రయాన్ 4. అది 2027 వరకు కాబోతుంది. In January 2025, the central government has informed that Dr. V. Narayan has become the new chairman of ISRO. V. Narayan will replace Dr. S. Somanathan as the chairman on January 14, 2024. He also will take as the secretary of the Department of Space. Danto pato, he is going to lead secretary of the Department of Space. Okay, ఇప్పుడు ISRO chairman ఎవరమ్మా? వి నారాయణ్. ఇతను January 14, 2025 అపాయింట్ అయ్యారు. క్లియర్? ఎస్. దీంతో మనకు జనరల్ సైన్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఈ SSC CGL టెస్ట్ సిరీస్ 5లో అయిపోయాయి. సో ప్రతి ఒక్కరు ఈ సెషన్ని లైక్ అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి వీటికి సంబంధించిన ఆన్సర్స్. ఓకే, వీఆర్ జస్ట్ ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ యూ. మేము ఈ మ్యారథాన్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మీరు మాకు ఇవ్వాల్సింది జస్ట్ లైక్ అండ్ షేర్ మాత్రమే. ఎవరైతే SSC ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మేము కొత్త ఇనిషియేటివ్తోని వచ్చాం. దట్ ఈస్ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్. సో ఇందులో మీకు 15 మాక్ ఎగ్జామ్ బేస్డ్ లేటెస్ట్ PYQs ఉంటాయి. సో అందులో పాటు ఫ్రీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో యూనిక్ అండ్ స్మార్ట్ అప్రోచెస్ టు సాల్వ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ర్యాంకర్స్ టైమ్ సేవింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. కంప్లీట్ గైడెన్స్ ఫ్రమ్ చందన్ సార్ ఉంటుంది. సో అదేవిధంగా ఇది నాట్ ఓన్లీ ఫర్ SSC ఎగ్జామ్స్ బట్ ఆల్సో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇది మొత్తం ఫ్రీ అమ్మ. ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో మనకు రీసెంట్గా SSC 2025 నుంచి క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది కదా. సో ఆల్మోస్ట్ జూన్ మంత్లో చూసుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఈ బ్యాచ్ అనేది వాళ్ళకు చాలా యూజ్ అవుతుందండి. ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్. ఇందులో మనకు జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్కి సంబంధించి డైలీ లైవ్ సెషన్స్ అనేవి ఉంటాయి అండ్ దానికి సంబంధించి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ దెన్ అండ్ దేర్ మనకు ఏంటి టెస్ట్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇలాంటి ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో మనకు ఎగ్జామ్స్ అనేవి అప్కమింగ్ డేస్లో చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఇది
ఈ సిరీస్ని ఫాలో అవుతూ ఉంటే మీకు ఎలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయో మీకు ఐడియా ఉంటుంది. సో ఆల్ ఆఫ్ యూ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎస్ఎస్సి 2025కి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది కదా. ఇందులో క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 1000+ ఫ్రీ వీడియో లెక్చర్స్ ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది, బెస్ట్ అండ్ స్మార్ట్ అప్రోచెస్ ఉంటాయి. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 3 months కోర్స్ వచ్చేసరికి 2250 అండ్ 6 months కోర్స్ వచ్చేసరికి 3600, 12 month కోర్స్ వచ్చేసరికి 6500. సో ఇందులో ఈ ఒక్క కోర్స్ తీసుకున్నట్లయితే మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని సిలబస్ అనేది ఈ కోర్స్లో మీకు కవర్ అవుతుంది. ఓకే, ఎస్ఎస్సి సిజిఎల్ 2025కి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనేది కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. కంప్లీట్ కోర్స్ టైర్ 1 యాజ్ వెల్ యాజ్ టైర్ 2. ఇందులో కూడా మనకు 1000 hours వీడియో లెక్చర్స్ ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది, టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటాయి, అదేవిధంగా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఇందుకు వచ్చేసి 3 months కోచింగ్ వచ్చేసి 2250 అండ్ 6 month కోచింగ్ వచ్చేసి 3600. ఓకే, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 1000+ hour వీడియో లెక్చర్స్ ఉంటాయి, బెస్ట్ అండ్ స్మార్ట్ అప్రోచెస్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి, అదేవిధంగా టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటాయి. ఫుల్ యాక్సెస్ అనేది ఉంటుంది మీకు. సో మీకు వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఎప్పుడైనా ఎక్కడైనా 24/7 మీరు క్లాసెస్ అనేవి మళ్ళీ చూసుకోవచ్చు అండ్ టెస్ట్లు కూడా మీరు మళ్ళీ రాసుకోవచ్చు. ఓకే, దీనికి వచ్చేసి 3 months కంప్లీట్ కోర్స్ అనేది 2250 అండ్ 6 months కోర్స్ వచ్చేసి జస్ట్ 3600. ఎస్ఎస్సి సిపిఓ 2025కి సంబంధించిన కంప్లీట్ బ్యాచ్, ఓకే, స్పెషల్ బ్యాచ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో కూడా 1000+ hour వీడియో లెక్చర్స్ ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది, ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీస్ ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సెస్. ఎప్పుడైనా ఎక్కడైనా మనము వీడియోస్ అనేవి వ్యాలిడిటీ ఉన్నంత వరకు చూడొచ్చు. సో ఇలాంటి కోర్సెస్ గురించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, అండ్ ఇప్పటి వరకు ఎవరైతే చందన్ లాజిక్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేదో ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, లాగిన్ అవ్వండి, రిజిస్టర్ అవ్వండి. ఆ తర్వాత మై కోర్సెస్లో డెమో క్లాసెస్ వినండి. విన్న తర్వాత మీకు క్లాసెస్ నచ్చితే వెంటనే మీరు కోర్సెస్ అనేది పర్చేస్ చేసుకోండి. ఓకే, ఎస్ఎస్సి జీడీ 2025కి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. కంప్లీట్ కోర్స్, ఇందులో కూడా మనకు టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇది కూడా మనకు 3 months వచ్చేసి 2250 అండ్ 6 months వచ్చేసి జస్ట్ 3600 మాత్రమే. ఇది 10th క్లాస్ ఎలిజిబిలిటీతో ఎవరైనా 10th క్లాస్ జరిగిన తర్వాత మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకుంటే దిస్ ఎస్ఎస్సి జీడీ ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ దెమ్. ఓకే, జస్ట్ 10th క్లాస్ ఎలిజిబిలిటీతో మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందొచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఓకే, సో ఈ కోర్స్ అనేది మీరు పర్చేజ్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. దీంతో పాటు మేము డైలీ కండక్ట్ చేసే ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని కూడా మీరు ఫాలో అవ్వండి. మీకు ఐడియా అనేది వస్తుంది, మీకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో ఫ్రేమ్ అవుతున్నాయో అలాంటి ఐడియా అనేది మీకు వస్తుంది. దాంతోపాటు ఇది కూడా యాడ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ని క్రాక్ చేస్తారు. ఓకే, ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. కంప్లీట్ సెషన్ 1 యాజ్ వెల్ యాజ్ సెషన్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ 700+ hours ఉంటాయి, బెస్ట్ అండ్ స్మార్ట్ అప్రోచెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటాయి, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. క్లాసెస్ మనకి తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. దీనికి 3 months వచ్చేసరికి మనకు 2250 అండ్ 6 months వచ్చేసరికి జస్ట్ 3600. సో దాంతోపాటు ఇది కూడా యాడ్ చేస్తే మీరు ఎగ్జామ్ ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి జేఈ 2025 కంప్లీట్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఎవరైతే బీటెక్ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఈ ఎస్ఎస్సి జేఈకి ఎలిజిబుల్. సో ఇందులో కూడా మనకు మొత్తం 1100+ hour వీడియో లెక్చర్స్ ఉంటాయి. సో అదేవిధంగా టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సెస్. మనకు వ్యాలిడిటీ ఉన్నంత వరకు అన్లిమిటెడ్ యాక్సెస్, ఎప్పుడైనా ఎక్కడైనా మనం క్లాసెస్ అనేవి వినొచ్చు. ఓకే, సో క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. దీనికి 3 months వచ్చేసి మనకు 2250 అండ్ 6 months వచ్చేసి జస్ట్ 3600. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించిన క్లాసెస్ మనకు మొత్తం 700+ hour వీడియో లెక్చర్స్ ఉంటాయి,
బెస్ట్ అండ్ స్మార్ట్ అప్రోచెస్ ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది, టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటాయి, అదేవిధంగా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఈ కోర్స్కి వచ్చేసి డీటెయిల్స్ చూసినట్లయితే మనకు 3 monthsకి వచ్చేసేసరికి 2250 అండ్ 6 monthsకి వచ్చేసరికి 3600. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. 0 to హీరో కోర్స్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ అవుతారో వాళ్ళకి 0 to హీరో కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇందులో అర్థమెటిక్తో పాటు అడ్వాన్స్ మ్యాథ్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు విత్ బెస్ట్ ట్రిక్స్. సో ఎవరైతే ఈ మ్యాథ్స్ని ఎగ్జామ్లో కష్టంగా ఫీల్ అయ్యి టైంలో సాల్వ్ చేయలేకపోతారో ఈ కోర్స్ అనేది మీకు చాలా యూజ్ అవుతుందమ్మా. సో దీనికి సంబంధించి వచ్చి మనకు మొత్తం 600+ అవర్స్ ఉంటాయి, 77 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రమ్ 78 టాపిక్స్ నుంచి. సో ఈ క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. ఈ కోర్స్ అనేది మనకు నాట్ ఓన్లీ ఎస్ఎస్సి ఆర్ఆర్బి బట్ ఆల్సో ఫర్ సిఈటి, ఎస్ఎస్సి, బ్యాంక్, సిడిఎస్, ఆఫ్కాట్, రైల్వే ఇలా ప్రతి ఎగ్జామ్స్కి ఈ 0 to హీరో కోర్స్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, దీనికి సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 1 month వచ్చేసి 999, 3 months వచ్చేసి 1800, 6 months వచ్చేసి 2700 అండ్ 12 months వచ్చేసి జస్ట్ 4500. ఓకే, ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో దీనికి వచ్చేసి 3 months కోర్స్ వచ్చేసి 2250 అండ్ 6 months కోర్స్ వచ్చేసి జస్ట్ 3400. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటుంది. అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం మాక్ టెస్ట్ రాసుకోవచ్చు, టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ అదేవిధంగా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కూడా మనము రాసుకోవచ్చు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. కంప్లీట్ 450+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది, ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీస్ ఉంటుంది, ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటుంది, అన్లిమిటెడ్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో మీకు వ్యాలిడిటీ ఉన్నంత వరకు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వీడియోస్ ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు, మాక్ టెస్ట్ కూడా మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. సో ఇలా మాక్ టెస్ట్ రిపీటెడ్ టైంలో రాస్తే మీకు రివిజన్ కూడా అవుతుంది. కాబట్టి సో మేము స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్తో పాటు దీన్ని యాడ్ చేస్తే కనుక మీరు ఎటువంటి జాబ్ అయినా ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఓకే, సో దీనికి 3 months వచ్చేసరికి 2250 అండ్ 6 months వచ్చేసరికి జస్ట్ 3400 కంప్లీట్ కోర్స్ CBT1 అండ్ CBT2. నెక్స్ట్ ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన CBT1 కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 400+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీస్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ లెన్స్ ఉంటాయి. దీనికి వచ్చేసి ప్రైస్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకు 6 months కోర్స్కి వచ్చేసి జస్ట్ 3600, 3 monthsకి వచ్చేసి 2250 అండ్ 12 monthsకి వచ్చేసి జస్ట్ 6500. సో ఇఫ్ యూ యాడ్ అలాంగ్ విత్ దట్ free rankers batch you definitely crack the examination. Okay, ఆర్ఆర్బీ ఏఎల్పీ 2025 సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఇందులో CBT1 యాజ్ వెల్ యాజ్ CBT2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ జస్ట్ 6 monthsకి 4100తో, 12 monthsకి 7000తో మనకు పొందవచ్చు. సో ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ ఇలా ఎవరైతే ఈ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కాంబో కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఇందులో మొత్తం మనకి 850+ అవర్ వీడియో క్లాసెస్ ఉంటాయి. సో అదేవిధంగా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటుంది, లేటెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కోర్స్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్ కోర్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. 6 monthsకి వచ్చేసరికి 4500, 12 monthsకి వచ్చేసరికి 7500 కోర్స్ ఫీ అనేది. దీంట్లో మొత్తం మనకు 3189 వీడియోస్ ఉంటాయి, 552 పీడిఎఫ్స్ ఉంటాయి. సో అదేవిధంగా 1056 టెస్ట్ అనేవి ఉంటాయి. బ్యాంక్ మహాప్యాక్ ఎవరైతే ఆస్పిరెంట్స్ సీరియస్గా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బ్యాంక్ ఎగ్జామ్ అనేది మహాప్యాక్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇందులో అన్ని బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ క్లాసెస్ అనేవి కవర్ అవుతాయి. బ్యాంక్ ఎగ్జామ్సే కాదమ్మా, బ్యాంక్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ లైక్ LIC, RBI, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ కూడా ఈ ప్యాకేజ్లో మనకు కవర్ అవుతుంది. ఇందులో మనకు మొత్తం 500+ అవర్స్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, బెస్ట్ అండ్ స్మార్ట్ అప్రోచెస్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి, అదేవిధంగా టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ కూడా ఉంటుంది, పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీనికి వచ్చేసి 6 months వ్యాలిడిటీ వచ్చేసి 3600తో అండ్ 12 month వ్యాలిడిటీ వచ్చేసి జస్ట్ 6500తో మనకు క్లాసెస్ అనేవి తెలుగులో చెప్తారు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే టీజీపీఎస్సీ ఏబీపీఎస్సీ గ్రూప్ టీకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా యాజ్ పర్ ద సిలబస్ మనకు చందన్ లాజిక్స్ యాప్లో కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 3 monthsకి జస్ట్ 2250 అండ్ తెలంగాణకు కూడా అంతే. 6 monthsకి 3700 అండ్ 12 monthsకి 6500. ఈ క్లాసెస్ కూడా మనకు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ ఉంటాయి, లేటెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అదేవిధంగా అన్లిమిటెడ్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీకి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. కంప్లీట్ కోర్స్. సో జనరల్ స్టడీస్ బ్యాచ్ వచ్చేసరికి మనకు 3 months జస్ట్ 999, ఇంగ్లీష్ బ్యాచ్ 499, తెలుగు బ్యాచ్ 499. ఓకే, సో ఇలా ప్రతి కోర్స్ మీద మనకు 1800తో 3 months, 2700తో 6 months, 4500తో 12 months వ్యాలిడిటీతో మనకు కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ యూపీఎస్సీ సీసాట్కి సంబంధించిన కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 220+ hours వీడియో లెక్చర్స్ ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ ఉంటుంది, ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అన్లిమిటెడ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో దీనికి వచ్చేసి చూసేసరికి మనకు 2 months వ్యాలిడిటీతో 1500, 6 months వ్యాలిడిటీకి 3500 కంప్లీట్ కోర్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ సబ్జెక్ట్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. జస్ట్ 999తో మీరు సింగిల్ సబ్జెక్ట్ కోర్స్ అనేది పొందవచ్చు. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. టీజీపీఎస్సీ వీఆర్ఓకి సంబంధించి మనకు అప్కమింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. సో దట్ మనకు ఎగ్జామ్ టైం వచ్చేసరికి మనం కంప్లీట్ రివిజన్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కంప్లీట్ సిలబస్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. 400+ hours ఉంటాయి, బెస్ట్ అండ్ స్మార్ట్ అప్రోచెస్ ఉంటుంది, ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 3 monthsకి వచ్చి చూసేసరికి మనకు 2250 అండ్ 6 months చూసేసరికి 3400 జస్ట్. ఓకే, ఏపీ హైకోర్టు నుంచి మనకు ఆల్మోస్ట్ 16-20 వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి కదా. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఈ క్లాస్ అనేది మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. కంప్లీట్ కోర్స్ ఎవరైతే 7th, 10th, ఇంటర్ అండ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఇది అప్లై చేసుకోవచ్చు. May 13th ఈజ్ ద స్టార్ట్ అప్లికేషన్ డేట్. సో June 2nd ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్. సో ఎవరైతే ఏపీ హైకోర్టులో గవర్నమెంట్ జాబ్ సంపాదించాలనుకుంటున్నారో దిస్ ఈజ్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ టు యూ. ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకొని సీరియస్గా ప్రిపేర్ అయితే మీరు ఈ హైకోర్టులో జాబ్ అనేది ఖచ్చితంగా సాధిస్తారు. ఓకే, సో మనకు తెలుసు కదా ఆల్రెడీ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశారు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎవరైతే డైలీ 9 o'clockకి లైవ్ అటెండ్ కండి అండ్ దానికి సంబంధించిన టెస్ట్ రాయండి. సో దిస్ ఈజ్ టోటల్లీ ఫ్రీ. సో దిస్ ఈజ్ ఎందుకంటే ఈ ఇనిషియేషన్ ఎందుకు తీసుకొచ్చామంటే అప్కమింగ్ డేస్లో చాలా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి, అదేవిధంగా ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఎస్సి, ఇతర ఆర్ఆర్బి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి మీ ఫ్రీ ఇనిషియేషన్ అనేది తీసుకొచ్చాం. జస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే జస్ట్ ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, బాయ్.